మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ సాయంకాల వేళ ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీకి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నానండి. మరి మనందరూ కూడా క్రమం తప్పకుండా ప్రతి వారం కూడా ఈ రీతిగా ఆన్లైన్లో కలుసుకుంటూ మరి ఎంతో ప్రశస్తమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యం ఎంత ప్రశస్తమైనది అని ఆలోచిస్తే కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనాన్ని కనుక మనం చూసినట్టయితే కీర్తనలు 19:10లో వ్రాయబడిన మాట నేను చదువుతున్నాను, వినండి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను, జుంటి తేనె ధారల కంటెను మధురమైనవి అని ఇక్కడ దేవుని యొక్క వాక్యంను గురించి చెప్పడం జరిగింది. దేవుని యొక్క వాక్యం, ఆయన విధులు, ఆయన కట్టడలు, ఆయన శాసనములు, ప్రభు మనకు దేవుని యొక్క వాక్యంలో పరిశుద్ధ గ్రంథంలో మన కొరకై తెలియచేసినటువంటి ఆ మాటలు అవి వెండి కంటెను, బంగారు కంటెను, మేలిమి బంగారు కంటెను కూడా అవి చాలా కోరదగినవని, తేనె కంటెను, జుంటు తేనె ధారల కంటెను మధురమైనవని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. కాబట్టి అటువంటి విలువైన, ప్రశస్తమైన, మధురమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రతి వారం కూడా ధ్యానిస్తూ ఉన్నాం. ఇది నిజంగా ప్రభు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యంగా మనం భావించి ఇందులో క్రమం తప్పకుండా నమ్మకముగా, ఫెయిత్ఫుల్గా, అలాగే ఒక దృఢ నిశ్చయతతో దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి లోతైనటువంటి సత్యాలను మనం గమనిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీ మీరు కనుక గమనిస్తే నేను పంపించిన పోస్టర్లు కూడా కొన్ని విషయాలు మీరు చూస్తారు. అందులో ఇది ఒక సిస్టమాటిక్ బైబిల్ స్టడీ, అంటే ఇది ఒక క్రమమైనటువంటి రీతిలో దేవుని యొక్క వాక్యాన్ని మరి మనము అర్థం చేసుకుంటూ ఉన్నాం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయా రకాల గ్రంథకర్తలను ఉపయోగించుకొని ఎలాగ దేవుడు తన చిత్తాన్ని మరి మానవాళికి బయలుపరిచాడు, లేక సంఘానికి బయలుపరిచాడో మనము ఒక క్రమమైన రీతిలో సిస్టమాటిక్ వేలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇట్స్ అన్ ఇన్ డెప్త్ బైబిల్ స్టడీ, అంటే లోతైన విధానంలో మనం చేస్తున్నటువంటి ఒక అధ్యయనం. ఏదో పైన మనము ఒక వచనాన్ని చదివి దాన్ని దాటవేసేది కాదు, కానీ మరి ఆ యొక్క వచనంలో ఉన్నటువంటి సారాంశం, మరి దేవుడు ఒక మాట చెప్పాడు అంటే ఎందుకు ఆ మాట చెప్పారు, ఏ సందర్భంలో ఆ మాట చెప్పారు, దాన్ని మనం ఎలాగ అర్థం చేసుకోవాలి, ఎలాగ మనం దాన్ని ఇంటర్ప్రేట్ చేయాలి, ఎలాగ వ్యాఖ్యానించాలి, అలాగే మరి దాన్ని ప్రస్తుతం మన జీవితాలకు ఎలా దాన్ని అన్వయించుకోవాలి. ఇలాగా అన్ని విధానాల్లో ముఖ్యంగా మరి అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్ అనే ఒక ఐడియా, ఒక మెథడాలజీతో మరి మనము లోతుల్లోకి వెళ్ళి ధ్యానిస్తూ ఉన్నాం. అలాగే మరి ఈ యొక్క వాక్యాన్ని మనం కేవలం ఇందులో ఉన్నటువంటి సంగతులను, లోతైన సంగతులను తెలుసుకోవడం మాత్రమే కాకుండా, ఏదో మనం కొంచెం నాలెడ్జ్ సంపాదించుకోవడం కోసం మాత్రమే కాదు. ఎందుకు దేవుని యొక్క వాక్యం దేవుడు మనకు అనుగ్రహించాడు అంటే, చూడండి, ప్రపంచంలో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. సో ఆల్ దోస్ బుక్స్ ఇన్ ద వరల్డ్ గివ్ యూ ఇన్ఫర్మేషన్, బట్ దెర్ ఇస్ ఓన్లీ వన్ బుక్ ఇన్ ద వరల్డ్ దట్ గివ్స్ us ట్రాన్స్ఫర్మేషన్, అండ్ దాట్ ఈస్ ద హోలీ బైబిల్. ప్రపంచంలో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, అవి మనకు ఒక ఇన్ఫర్మేషన్, ఒక సమాచారాన్ని, లేక ఒక రకమైన నాలెడ్జ్ని మనకి ఇస్తూ ఉంటాయి. అయితే పరిశుద్ధ గ్రంథము, బైబిల్ గ్రంథం మాత్రమే మన జీవితాలను మార్చేటటువంటి గ్రంథము. కాబట్టి ఇది ప్రాక్టికల్గా ఏ రీతిగా ఇక్కడ చెప్పబడుతున్న సత్యాలు, లేక దేవుడు చెబుతున్నటువంటి మాటలు మన యొక్క ఆత్మీయ జీవితానికి, లేక మన వ్యక్తిగత జీవితానికి, మన కుటుంబ జీవితానికి, లేకపోతే మన యొక్క వర్క్ లైఫ్కి కూడా ఏ రీతిగా మరి మనము అన్వయించుకోవాలి. హౌ డు యూ అప్లై చేసుకున్నట్టు ద్వారా, అన్వయించుకున్నట్టు ద్వారా ఏ రీతిగా మరి మన జీవితము చివరికి మన గోల్ ఏంటి? లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కదండి. దేవుని యొక్క వాక్యాన్ని ఎందుకు మనం ధ్యానించాలంటే, సో దట్ అవర్ లైఫ్ క్యాన్ బి ట్రాన్స్ఫార్మ్డ్, అవర్ హార్ట్ క్యాన్ బి ట్రాన్స్ఫార్మ్డ్. మరి మన జీవితము, మన హృదయము ఇక మార్చబడాలి. ఎలా మార్చబడాలి, లేక ఎవరి పోలికలోకి మార్చబడాలి, ఎవరి సారూప్యతలోకి మార్చబడాలి, ఎవరైనా చెప్పగలరండి? మనం ఎవరి అల్టిమేట్లీ
we all need to be transformed into the image of Of జీసస్ God. క్రైస్ట్. Yes. యేసుక్రీస్తు యొక్క సారూప్యతలోకి మనందరూ కూడా మార్చబడాలి. దట్స్ ది అల్టిమేట్ గోల్ ఆఫ్ ఎనీ బిలీవర్ ఆర్ సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవుని సేవకుడు లేక విశ్వాస యొక్క అంతిమ గురి ఏమిటంటే మనందరూ కూడా యేసుక్రీస్తు యొక్క సారూప్యతలోకి మార్చబడాలి. ఆ ఉద్దేశంతోనే ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీస్ని ప్రారంభించడం జరిగింది. ఇంతవరకు కూడా మరి మనం క్రొత్త నిబంధనని మొదటిగా తీసుకొని క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి పుస్తకాలన్నింటినీ కూడా మరి మనము ధ్యానించాలి అనేటటువంటి ఒక భారంతో, దర్శనంతో మరి ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీస్ని చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇంతవరకు కూడా మరి మనము మొదటి 4 సువార్తలు, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మొదటి 4 సువార్తలు, మరి ఆ సువార్తల పేర్లు చెప్తారండి ఎవరైనా? మైక్ ఆన్ చేసుకుని త్వరగా. Matthew, Mark, Luke, John. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త. ఈ 4 సువార్తలను ఆధారం చేసుకుని మనం ఇదివరకే యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితము, ఆయన చెప్పినటువంటి బోధలు, అలాగే ఆయన చేసినటువంటి పరిచర్య, ఆ అంశాన్ని మన 4 సువార్తలు ఆధారం చేసుకుని గతంలో మనము అధ్యయనం చేశాం. ఒకవేళ ఎవరైనా గనక కొత్తగా కనుక జాయిన్ అయి ఉంటే, లేకపోతే ఆ యొక్క బైబిల్ స్టడీస్లో మీరు కనుక పార్టిసిపేట్ చేసి ఉండకపోతే దయచేసి అవన్నీ కూడా మరి ఈ రికార్డ్ చేస్తున్నాం కాబట్టి ప్రతి సెషన్ని కూడా అవి మన యొక్క యూట్యూబ్ ఛానల్లో వాటిని అప్లోడ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి అవి మీకు తర్వాత అన్ని కూడా ఫ్రీగానే అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఇంతవరకు అవి వినని వారు, యేసుక్రీస్తు ప్రభుకు జీవితము, ఆయన చెప్పిన బోధలు, ఆయన చేసిన పరిచయం వినని వారు మన ఛానల్లోకి వెళ్ళి పాస్టర్ ప్రభు కుమార్ అబండెంట్ లైఫ్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూస్తే అక్కడ అవన్నీ కూడా ఉంటాయి. సో దయచేసి అవి చూడండి. చాలా అద్భుతంగా మరి దేవుడు మనకు అనేక సంగతులు ఆ మొదటి 4 సువార్తల ద్వారా మనకు తెలియచేశారు. అలాగే మరి 4 సువార్తల తర్వాత మనకు ఉన్నటువంటి పుస్తకం అపోస్తుల కార్యములు అనే గ్రంథం. మరి ఆ అపోస్తుల కార్యాల గ్రంథము, అందులో 28 అధ్యాయాలు ఉన్నాయి. ఇదివరకే మనం అవన్నీ కూడా 28 వారాలు కూడా మనం దాన్ని ఒక్కొక్క వారం ఒక్కొక్క అధ్యాయాన్ని, ప్రతి వచనాన్ని కూడా చదువుతూ అందులో ఉన్నటువంటి ఆత్మీయ సంగతులను, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకొరకై ఈ యొక్క వాక్యాన్ని వ్రాయించారో ఆ ఉద్దేశాన్ని, అలాగే నేడు విశ్వాసులుగా లేక దేవుని సేవ చేసేవారు కూడా ఈ గ్రూప్లో ఉన్నారు కాబట్టి దేవుని సేవకులకు కూడా మరి ఎటువంటి ఆత్మీయ పాఠాలు మనము నేర్చుకోవాలి, మనము అన్వయించుకొని ప్రభు కొరకు ఈ లోకంలో ఈ అంత్య దినాలలో ఎలా జీవించాలో ఇది వరకు కూడా మరి మనం లాస్ట్ వీక్ వరకు కూడా, ఇంకా లాస్ట్ వీక్ ఏం చేసామంటే మనం మొత్తం ఈ 28 అధ్యాయాల సారాంశాన్ని కూడా లాస్ట్ వీక్లో మీకు అన్ని కూడా ఒకసారి తెలియచేయడము జరిగింది. సో కాబట్టి అది కూడా ఒకవేళ ఎవరైనా కొత్తగా జాయిన్ అవుతూ అది అటెండ్ అవ్వని వారు కూడా అవన్నీ కూడా మన యొక్క ఛానల్లో పోస్ట్ చేశాం. కాబట్టి అపోస్తుల కార్యాల గ్రంథానికి కూడా 28 సెషన్స్, 28 వీక్స్ అందులో ఉన్నాయి. కాబట్టి దయచేసి అవి కూడా మీరు చూడవలసిందిగా కోరుతున్నాను. ఇక తర్వాత ఈరోజు మరి మనం క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి 6వ పుస్తకాన్ని మరి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. 6వ పుస్తకం పేరేంటండి? రోమన్స్. ఎస్, రోమీలకు రాసినటువంటి పత్రిక. ఈ స్లైడ్ మీరు చూస్తున్నారు కదండి. ఓకే, ఎవరైనా ఒకరు ఆ హెడ్డింగ్ చదవండి. Paul's letter to the Romans, introduction, how to be right with God, yourself and others. రైట్. సో ఈరోజు మరి మనం క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి 6వ పుస్తకం అయినటువంటి పౌలు రోమీలకు రాసినటువంటి పత్రికను మరి ఈరోజు మరి మనం క్రొత్తగా స్టార్ట్ చేస్తున్నాం. సో ఇది ఫస్ట్ సెషన్, అంటే రోమీలకు రాసినటువంటి పత్రిక అనేది ఫస్ట్ టీచింగ్ సెషన్ ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. ఈ రోమా పత్రిక అంతటిని కూడా మరి మనం ఒక్క లైన్లో చెప్పాలి అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, పౌలు రోమీలకు రాసిన పత్రికలో బోధించినటువంటి అనేక అంశాలను మనం ఒకే ఒక మాటలో లేక ఒక లైన్లో చెప్పాలంటే, మీరు చదివారు కదండి ఆ కింద ఉన్నటువంటి ఆ యొక్క
phrase, how to be right with God, yourself and others. సో దేవునితో నీవు మొట్టమొదటిగా ఏ రీతిగా ఒక సత్సంబంధాన్ని కలిగి మనము జీవించాలి అనే విషయాన్ని, రెండవదిగా నీతో నీవు కూడా ఎటువంటి సత్సంబంధాన్ని కలిగి జీవించగలవు అనే అంశాన్ని కూడా, ఇక చివరిగా ఇతరులతో కూడా ఏ రీతిగా నీవు సత్సంబంధాన్ని, ఒక మంచి సంబంధాన్ని కలిగి నీవు జీవించగలవో ఈ యొక్క రోమిలకు రాసిన పత్రికలో మరి మనము చూడబోతున్నాం. కాబట్టి గమనించండి, ఈ 3 అంశాలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. సో వాస్తవంగా ఆ లైన్లో 3 అంశాలు ఉన్నాయి. హౌ టు బి రైట్ విత్ గాడ్. మొట్టమొదటిగా మనము దేవునితో మన సంబంధం, మన సహవాసం ఏ రీతిగా ఉండాలి. గమనించిన ప్రపంచంలో ఉన్నటువంటి అందరి సమస్య కూడా ఒకటే. వి ఆల్ హ్యావ్ ప్రాబ్లం ఇన్ దిస్ ఏరియా. ఎందుకంటే పాపము వలన మనుష్యుడు దేవునితో కలిగి ఉన్నటువంటి ఆ సత్సంబంధాన్ని, మంచి సంబంధాన్ని, లేక మంచి సహవాసం, లేక మంచి స్నేహాన్ని కోల్పోయాడు. కాబట్టి ప్రపంచంలో ఉన్న అన్ని సమస్యలకు మొట్టమొదటి పరిష్కారం ఏంటి అంటే, ఫస్ట్ యూ నీడ్ టు సెట్ రైట్ దిస్. నీవు ఇఫ్ యు మేక్ ఎ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్, ఎవ్రీథింగ్ షాల్ బి సాల్వ్డ్. అన్ని సమస్యలకు పరిష్కారం ఒక్కటే. దేవునితో నీకున్నటువంటి ఆ సహవాసాన్ని నీవు పెంపొందించుకో, లేక తిరిగి దానిని పొందుకోవాలి దేవునితో. ఎప్పుడైతే నీవు దేవునితో ఒక సంబంధాన్ని కలిగి ఉంటావో, సరైన సంబంధాన్ని, ఇక ఆటోమేటిక్గా నీతో కూడా నీ ఒక సరైన అవగాహన కలిగి ఉంటావు. ఏంటి హ్యావింగ్ రైట్ రిలేషన్షిప్ విత్ యువర్ సెల్ఫ్ అంటే, నిన్ను గూర్చి నీవు నిందించుకోకుండా, లేక నిన్ను గురించి నీవు తక్కువగా చేసి మాట్లాడుకోకుండా. ఎందుకంటే చాలాసార్లు చూడండి, చాలా మంది మనలో కూడా మన గురించి మన ఇటువంటి అభిప్రాయం కలిగి ఉంటామంటే, అయితే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లేకపోతే సుపీరియారిటీ కాంప్లెక్స్. అయితే మనల్ని గురించి మరి చిన్న చూపు చూసుకుంటూ, మరి నా వల్ల ఏమీ కాదు, నేనేం చేయలేను అని తక్కువ చేసుకుంటూ అలాగా కృంగిపోతుంటారు కొంతమంది. లేకపోతే మరి కొంతమంది ఏమో తమ్ముని గురించి చాలా హెచ్చైనటువంటి అభిప్రాయాన్ని కలిగి వారు అతిశయించేవారుగా కూడా ఉంటారు. అది సుపీరియారిటీ కాంప్లెక్స్. అయితే యేసుక్రీస్తు ప్రభుని మనం సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత, దేవునితో మనకు ఆ మొట్టమొదటిగా ఆ సంబంధం స్థిరపరచబడిన తర్వాత, ఇక నీ గురించి నీవు ఎటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉంటావో, లేక కలిగి ఉండాలో కూడా బైబిల్ మరి మనకు తెలియచేస్తుంది. ఓకేనండి. అంటే దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడో, లేక దేవుడు నీ గురించి ఎటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడో, మనం కూడా అటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉండాలి. ఇంకా దానికంటే ఎక్కువగా కాదు, దానికంటే తక్కువగా కూడా కాదు. సో కాబట్టి హౌ టు బి రైట్ విత్ యువర్ సెల్ఫ్. ఓకే, ఆఫ్టర్ బీయింగ్ రైట్ విత్ గాడ్. ఓకే, సో అది ఫస్ట్ది. సెకండ్ది యువర్ సెల్ఫ్. అండ్ థర్డ్ది మీరు అక్కడ చూస్తున్నారుగా, హౌ టు బి రైట్ విత్ అదర్స్. ఇక చివరిగా ఇతరులతో కూడా. ఓకే, సో కాబట్టి మన ఇంటి వారితో కావచ్చు, స్నేహితులతో కావచ్చు, బయట వారితో కావచ్చు, మీరు స్టడీ చేస్తూ ఉంటే అక్కడ స్కూల్లో, కాలేజీలో, లేక వర్క్ చేస్తూ ఉంటే ఆఫీస్లో, ఓకేనండి, లేక మీరు బిజినెస్ చేస్తూ ఉంటే అక్కడ మీ చుట్టూ ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్న వారితో కూడా హౌ టు బి రైట్ విత్ అదర్స్. సో ఇతరులతో కూడా మీరు సరైనటువంటి సంబంధాన్ని ఎలా కలిగి ఉండాలి అంటే, దేవుడు ఏ రీతిగా కోరుకుంటున్నాడో అటువంటి సంబంధాన్ని మనం ఎలాగ ఏర్పాటు చేసుకోగలమో ఇందులో అద్భుతమైన సందేశాన్ని మరి మనం చూడగలం. సో కాబట్టి అందుకే ఒక దైవజనుడు చెప్పినట్టుగానండి, అసలు బైబిల్లోకెల్లా అతి ప్రాముఖ్యమైన సందేశము మనకు రోమీలకు రాసిన పత్రికలో ఉన్నది. కాబట్టి చాలా లోతైనటువంటి ఆత్మీయ సందేశం, లేక వేదాంత పరమైన సందేశం మనకు రోమీల పత్రికలో ఉన్నది. కాబట్టి అందుకే ఏ ఒక్కరు కూడా మరి మనము మిస్ అవ్వకుండా ప్రతి వారం కూడా మరి మనం దీన్ని అటెండ్ అవుతూ అధ్యయనం చేయాలని ప్రభుపేట కోరుతూ ఉన్నాను. ఇక గమనించండి, ఇది ఒకసారి ఈ పత్రికలోకి వెళ్ళడానికంటే ముందుగా మనము నూతన నిబంధనను ఒకసారి కనుక చూస్తే, క్రొత్త నిబంధనను, న్యూ టెస్టిమెంట్ ఏంటి అంటే అక్కడ షార్ట్ ఫామ్ న్యూ టెస్టిమెంట్. న్యూ టెస్టిమెంట్ డివిజన్ ఒకసారి చూద్దాం. సో క్రొత్త నిబంధనలో మనకు ఎన్ని పుస్తకాలు ఉన్నాయండి మొత్తం టోటల్? 27. యా, టోటల్ 27, 27 పుస్తకాలు మనకు ఉన్నాయి. సో ఈ 27 పుస్తకాలలో మరి ఫస్ట్ 4 బుక్స్ మీరు తీసుకున్నట్లయితే చెప్తారండి ఎవరైనా? మొదటి 4 పుస్తకాలండి కొత్త నిబంధనలో.
Matthew, Mark, Luke, John. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు కదండి. సో ఈ 4 కూడా వి కాల్ ఇట్ గాస్పల్స్, సువార్తలు అని మరి మనం పిలుస్తాం. ఎందుకంటే ఈ 4 సువార్తలు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితము, ఆయన చెప్పిన బోధలు, ఆయన చేసిన పరిచర్య అన్ని కూడా స్పష్టంగా వ్రాయబడ్డాయి. కాబట్టి వి కాల్ ద ఫస్ట్ 4 books యాజ్ ద గాస్పల్స్. ఇంకా సెకండ్ డివిజన్ లోకి వెళ్దాం. సెకండ్ డివిజన్ ఈస్ కాల్డ్ యాజ్ చర్చ్ హిస్టరీ, సంఘ చరిత్ర అనే ఒక విభాగం. ఈ విభాగానికి పేరు, అందులో ఒకే ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకం పేరు ఏంటండి? చూసి చెప్పండి, పర్లేదు. స్లైడ్ చూస్తున్నారుగా. Acts of the Apostles. ఎస్, యాక్ట్స్ ఆఫ్ ది అపోజిల్స్, అపోస్తుల కార్యములు. మరి ఇక్కడ మరి ఏ రీతిగా మరి అధికారికంగా అఫీషియల్ గా పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద దిగి వచ్చాడు పెంతెకోస్తు రోజున. దాని తర్వాత ఏ రీతిగా అందరూ కూడా దేవుని శక్తి చేత నింపబడి మరి అనేక మందికి వారు సువార్త ప్రకటించినప్పుడు వారు క్రీస్తుని అంగీకరించడము, అలాగున మొట్టమొదటిగా ఈ భూమి మీద సంఘము, చర్చ్ అనేది అఫీషియల్ గా ఏ రీతిగా ప్రారంభించబడిందో దానిని, ఇంకా ఆ సంఘ విస్తరణను మరి మనం చూడొచ్చు. లేక సంఘం ఎటువంటి సమస్యల గుండా వెళ్ళింది, ప్రభు ఏ రీతిగా వారికి తోడుగా ఉన్నాడు, ఎలాగా మరి సంఘాన్ని దేవుడు అభివృద్ధి పరిచాడో ఆ రోజుల్లో, అవన్నీ విషయాలు కూడా మరి అపోస్తుల కార్యాల్లో మనకు రాయబడి ఉంది. సో ఇప్పటి వరకు కూడా మరి మనం అధ్యయనం చేసిన 4 గాస్పల్స్ అండ్ యాక్ట్స్ ఆఫ్ ద అపోజల్స్ అండ్ ఈ 5 books కూడా మరి అక్కడికి ఈ కేటగిరీలో ఉన్నాయి. ఇక థర్డ్ డివిజన్ లేక కేటగిరీ ఏంటండి? చూసి చదవండి త్వరగా ఎవరైనా. Pauline epistles. పాలిన్ ఎపిజల్స్ లేక పౌలు రాసిన పత్రికలు, పాల్స్ లెటర్స్ అని కూడా మనం సింపుల్ గా పిలవచ్చు. ఓకేనండి. సో అది ఇక రోమా పత్రిక నుంచి వాస్తవంగా చెప్పాలంటే హెబ్రీ పత్రిక వరకు కూడా అది వెళ్తుంది. అంటే అక్కడ సుమారు 14 పత్రికలు ఉన్నాయి. దెర్ ఆర్ 14 లెటర్స్ రిటర్న్ బై పాల్. అంటే న్యూ టెస్ట్మెంట్ తీసుకుంటే ఆ న్యూ టెస్ట్మెంట్ లో పౌలు రాసినటువంటి 14 పత్రికలు తీసుకుంటే, సో 14 out of 27, విచ్ ఇస్ మోర్ దాన్ 50% ఆఫ్ ద ఎంటైర్ కంటెంట్ కదా. న్యూ టెస్ట్మెంట్ లో ఉన్నటువంటి 50% పైగా ఎవరు రాశారండి? Paul. పౌలు రాశారు. సో పౌలు ఎవరికి రాశారు అని చూస్తే దాన్ని మళ్ళీ మనం 2 categories గా మనం చేయొచ్చు. ఒకటి, సమ్ లెటర్స్ వర్ రిటర్న్ టు చర్చెస్, సమ్ లెటర్స్ వర్ రిటర్న్ టు ది ఇండివిజువల్స్. సో కొన్ని పత్రికలను ఆయన సంఘాలకు కలిపి, అందరికీ అంటే విశ్వాసులకు కామన్ గా కలిపి కొన్ని పత్రికలు రాశారు. కొన్ని పత్రికలు వ్యక్తులకు, ఇండివిజువల్స్ కి కొన్ని రాశారు. ఓకే. సో ఏది ఏమైనా సరే అసలు క్రైస్తవ సంఘము ఏది విశ్వసించాలి, ఏది నమ్మాలి, అదే మన డాక్ట్రిన్ అనేది ఎలా ఉండాలి, అలాగే మనం ఏది ఎలా జీవించాలి, మనం దేన్ని నమ్మాలి, ఎలా జీవించాలి, బోత్ ఆఫ్ ద డాక్ట్రిన్ లేక టీచింగ్, అలాగే క్రిస్టియన్ లైఫ్ రెండు ఎలా ఉండాలో పౌలు రాసిన పత్రికలలో మరి మనకు చాలా విషయాలు. అఫ్ కోర్స్ దాని తర్వాత జనరల్ ఎపిజల్స్ అని ఉన్నాయి. దెర్ ఆర్ 7 జనరల్ ఎపిజల్స్ ఉన్నాయి. కాబట్టి వాటిని సాధారణ పత్రికలు అంటాం. కాబట్టి అందులో పేతురు, యోహాను, యాకోబు, యూదా రాసిన పత్రికలన్నీ కూడా మరి అందులో మరి మనకు కనిపిస్తాయి. ఓకే. సో అవి కూడా క్రైస్తవ జీవితము, విశ్వాసం గురించిన విషయాలు ఉన్నాయి. సో కాబట్టి గమనించండి, మరి విశ్వాసులుగా ఎవరైతే క్రీస్తుని విశ్వాసం ఉంచి బాప్తిస్మాన్ని తీసుకొని మరి సంఘంలో సభ్యులుగా చేరి దేవుళ్ళు ఎదుగుతున్నారో, మరి విశ్వాసులందరికీ కూడా ఉపయోగపడేటటువంటి ఈ యొక్క పత్రికలు చాలా ప్రాముఖ్యమైన అవి పౌలు రాసిన పత్రికలు, అలాగే సాధారణ పత్రిక, ఇతరులు రాసిన పత్రికలు. సో కాబట్టి ఎపిసోడ్స్ లేక లెటర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద బిలీవర్స్. సో ఇప్పుడు మనందరూ విశ్వాసులుగా ఉన్నాము, లేక దేవుని సేవకులుగా ఉన్నాము కదండి. కాబట్టి ఇప్పుడు మనకు ఉపయోగపడేటటువంటి మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకొని బలపరుచుకుంటూ ముందుకు నడిపించుకోవడానికి ఏవి ఉపయోగపడతాయి అంటే ఖచ్చితంగా పత్రికలు, లెటర్స్, ఎపిసల్స్ అని మరి మనము చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో మరి రైట్ టీచింగ్ లేక రైట్ డాక్ట్రిన్ మనం తెలుసుకోవాలంటే ఇందులో ఉన్నాయి. అలాగే రైట్ లివింగ్. ఓకే. సో కేవలం రైట్ డాక్ట్రిన్ తెలుసుకోవడం మాత్రమే సరిపోదు, రైట్ లివింగ్ కూడా చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఏది మనం విశ్వసిస్తున్నామో ఆ సరైనటువంటి విశ్వాసము, సరైనటువంటి బోధ, సరైన సిద్ధాంతం తెలుసుకోవాలంటే అవి పత్రికలోనే ఉన్నాయి. అలాగే మనం ఎలాగా సరైన రీతిలో దేవుడు కోరుకున్నట్టుగా జీవించాలో అవి కూడా మనకు పత్రికలో ఉన్నాయి. కాబట్టి అందుకే మనం పత్రికలు కూడా చాలా బాగా చదవాలి. దేన్ని కూడా ఒక్కటి కూడా మరి మనం
మిస్ చేయకుండా వీటిని మరి మనం చదవాలి. రైట్, ఇక చివరిగా చదవండి. ఆ డివిజన్ పేరేంటి? ఫిఫ్త్ General epistles. లాస్ట్ దండి, ఫిఫ్త్ది. Prophecy, apocalyptic revelation. సో ఆ డివిజన్ పేరు ప్రాఫెసీ అని పిలుస్తారండి, ప్రవచనము అని పిలుస్తారు. సో అక్కడ వీ హ్యావ్ ఓన్లీ వన్ బుక్. అది బుక్, ద నేమ్ ఆఫ్ ద బుక్ ఈస్ కాల్డ్ రెవల్యూషన్. ఓకే, సో ప్రకటన అనే గ్రంథం అక్కడ మనకది ఉంది. అంటే అంత్యకాలంలో భవిష్యత్తులో మరి ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయో దేవుడు ప్రకటన గ్రంథం మన కొరకే వ్రాయించారు. సో కాబట్టి అది కూడా మరి మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథం. సో కాబట్టి ఇలాగన మనం క్రొత్త నిబంధనను తీసుకుంటే ఆ 27 పుస్తకాలలో ఈ యొక్క 5 రకాల విభజనలు మనము చూడగలం. ఓకే, సో రైట్, ఈరోజు మరి మనము రోమీలకు రాసిన పత్రికను మరి ఆ పరిచయాన్ని, ఇంట్రడక్షన్ చూసుకోబోతున్నాం. కాబట్టి ఇది పాలైన్ ఎపిజల్స్ అనే కేటగిరీ కిందకి వస్తుందన్నమాట. పౌలు రాసినటువంటి పత్రికలు అనే విభాగంలోకి ఇది వస్తుంది. ఓకే, గమనించండి, ఒక దైవజనుడు చెప్పినట్టుగా పౌలు రోమీలకు రాసిన పత్రిక అసలు బైబిల్ అంతట్లోకెల్లా చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథము అని చెప్పారు. చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథము రోమీలకు రాసిన పత్రిక. ఓకే, రైట్. సో నేను స్టార్టింగ్లో ఒక ప్రశ్న, మరి మన గ్రూప్లో కనీసం ఒక్కసారైనా గ్రూప్లో ఉన్న అందరూ రోమీలకు రాసిన పత్రిక చదివారండి? Yes, అండి. ఓకే, మిగతా వాళ్ళు కూడా ఎస్ అని చెప్పొచ్చు, లేదంటే నో అని చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. ఎస్ ఆర్ నో? చదివారా లేదా? మైక్ ఆన్ చేసుకొని చెప్పొచ్చు. ఎస్ బ్రదర్. ఓకే, గుడ్ అండి, థ్యాంక్ యూ. రైట్, ఓకే. సో మీరు రెస్పాండ్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. ఇది మా యొక్క బైబిల్ స్టడీ క్లాస్ కదా, సో మధ్యలో నేను అడిగినప్పుడు యూ కెన్ రెస్పాండ్, నో ప్రాబ్లం. ఓకే, సో అలాగే మీరు మీ దగ్గర ఒక నోట్బుక్ కానీ పెన్ కానీ కూడా మీరు ఉంచుకొని కూడా అక్కడక్కడ ఈ స్లైడ్ మీద చూస్తున్న మెయిన్ పాయింట్స్, ఓకే, మీరు నేర్చుకుంటున్న విషయాలు కూడా మీరు రాసుకోండి. చివరిలో ప్రతి సెషన్లో కూడా మనకు చివరిలో షేరింగ్ టైం లేక డిస్కషన్ టైం కూడా ఉంటుంది. సో మీరు నేర్చుకుంటున్నటువంటి విషయాలు కూడా మీరు చివరిలో నేను అడిగినప్పుడు తప్పకుండా మీరు కూడా షేర్ చేయండి. అది తప్పకుండా అందరికి మనకు బ్లెస్సింగ్ గానే ఉంటుంది. రైట్, గమనించి నేను చెప్పినట్టుగా మరి ఈ యొక్క పత్రిక చాలా ప్రాముఖ్యమైంది అని ఒక దైవజనుడు చెప్పినట్టుగా, ఎంత ప్రాముఖ్యమైందో ఇప్పుడు మీకు కొన్ని అర్థం అవడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. సంఘ చరిత్రలో, క్రిస్టియన్ చర్చ్ హిస్టరీలో కనుక మనం చూస్తే కొంతమంది చాలా ప్రముఖమైన వ్యక్తులు ఉన్నారు. సో వారిలో మనం గనక అర్లీ ఫస్ట్ సెంచరీ నుంచి అలా తీసుకుంటే ఈరోజు జస్ట్ ఈ 3 ఎగ్జాంపుల్స్ మీకు స్టార్టింగ్లో చెప్తాను. ఫస్ట్ పర్సన్ ఈజ్ కాల్డ్ యాజ్ అగస్టిన్. హిప్పో అనే ప్రాంతానికి చెందినటువంటి గొప్ప దైవజనుడు అయినటువంటి అగస్టిన్. ఓకే, ఆ రోజుల్లో మరి ఆయన అనేకమైనటువంటి పుస్తకాలను కూడా రాసి మరి అనేక మందిని ఆత్మీయంగా బలపరిచే ఒక గొప్ప సంఘ నాయకుడిగా ఆయన పిలువబడ్డారు. ఒకవేళ మీకు గనక ఆయన జీవిత చరిత్ర బయోగ్రఫీస్ గనక మీకు అందుబాటులో ఉంటే అగస్టిన్ మీద వ్రాయబడినటువంటి బయోగ్రఫీ మీరు తర్వాత చదవచ్చు. ఓకే, చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఆయన ఏ రీతిగా రోమీలో రాసిన పత్రిక ద్వారా ఆయన క్రీస్తులో వచ్చాడో ఓకే ఒక చూద్దాం. ఇప్పుడు ఎవరైనా ఒకరు త్వరగా మైక్ ఆన్ చేసుకొని ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ చదవండి. In the summer of 386, a young man wept in the backyard of a friend. He knew his life of sin and rebellion against God left him empty and feeling dead, but he just couldn't find the strength to make a final, real decision for Jesus Christ. As he sat, he heard children playing a game, and they called out to each other these words: "Take up and read, take up and read." కంటిన్యూ విత్ నెక్స్ట్ పారాగ్రాఫ్ కూడా. Thinking God had a message to him in the words of the children, he picked up a scroll laying nearby and began to read. Not in reveling and drunkenness, not in debauchery and licentiousness, not in quarreling and jealousy, but put on the Lord Jesus Christ and make no provision for the flesh to gratify its desires. He didn't read any further, he didn't have to. Through the power of God's word, Augustine gained the faith to give his whole life to Jesus Christ at that moment.
ఓకే, గుడ్. గమనించండి, చాలా అద్భుతమైన విషయాలు ఇప్పుడు మనం విన్నాం. మరి నేను చెప్పినట్టుగా అగస్టిన్ అనే ఒక గొప్ప దైవజనుడు, ఆయన ఏ రీతిగా రక్షణ పొందాడు, మారు మనసు పొందాడు, యేసు క్రీస్తు ప్రభును తన సొంత రక్షకుడిగా అంగీకరించి ఏ రీతిగా ఆయన క్రీస్తులకు వచ్చి తర్వాత గొప్ప దైవజనుడిగా మారాడు మనం కనుక చూస్తే, క్రీస్తు శకం 386లో, అంటే ఇది ఏ శతాబ్దం అండి? 4వ శతాబ్దానికి వస్తుంది అనమాట. కమ్స్ అండ్ 4th century. సో ఆయన ఒకసారి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు, ఆ ఫ్రెండ్ ఇంటి వెనక పెరట్లో ఉన్నప్పుడు, బ్యాక్ యార్డ్లో ఉన్నప్పుడు, మరి ఆయన పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. ఆ పిల్లలు ఆడుకుంటూ ఉన్నప్పుడు, ఆ పిల్లలు ఆడుకుంటున్న పిల్లలు ఒక మాట అన్నారు, దాన్ని తీసుకొని చదవండి, దాన్ని తీసుకొని చదవండి అని ఎవరు అంటున్నారు. మరి అప్పటికి ఆయన పరిస్థితి ఎలా ఉన్నది అంటే, మరి అందరు మనుషులు ఈ లోకంలో ఎలాగైతే మరి పాపం విషయంలో స్ట్రగుల్ అవుతూ ఉంటారో, మరి వాళ్ళకి నిజంగా మంచిగా ఉండాలనే ఆశ ఉన్న, దేవుని తెలుసుకోవాలనే ఆశ ఉన్న, అనేక రకాల బంధకాలు, శోధనలు, పాపము, సాతాను వారిని వెనక్కి లాగుతుంటది కదండి. కాబట్టి ఆయన పరిస్థితి కూడా అలాగే ఉంది. సో అలా ఉన్నప్పుడు మరి నిజంగా మరి నన్ను ఎవరు ఈ యొక్క పాపం నుంచి విడిపిస్తారు అని ఆయన కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. సో అయితే ఆ పరిస్థితిలో ఎప్పుడైతే ఆ పిల్లలు అలా అన్నారో, టేకప్ అండ్ రీడ్, మీరు దాన్ని తీసుకొని చదవండి అని విన్నారో, మరి అప్పుడు అతను ఈ పిల్లల ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నారు అని అనుకొని ఆ దగ్గరలో ఉన్నటువంటి ఆయన ఆ స్క్రోల్ తీసుకొని చదివారు. సో అందులో ఏమున్నదంటే, రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ 2 వచనాలు అక్కడ కనిపించాయి ఆ స్క్రోల్లో. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13, 14 వచనాలు. ఓకేనండి. సో కాబట్టి ఎవరైనా వాటిని చదువుతారండి? రోమిలకు రాసిన పత్రిక 13, 14 వచనాలు. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసము వలనైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైన లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకున్నాను. మిట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకునే వారై శరీరేచ్ఛలను నెరవేర్చుటకు శరీరం విషయమై ఆలోచన చేసుకున్నప్పుడు. రైట్. సో కాబట్టి ఆయన అనేక రకాల సమస్యలలో, బంధకాలలో, పాపములో, శోధనలో, లోకాశలలో పడి ఆయన నలుగుతూ ఉండగా, మరి వాటిపై ఆయన విజయాన్ని పొందుకోలేకుండా ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఈ యొక్క స్క్రోల్, ఓకేలా, అక్కడ ఉన్నటువంటి ఆ పేపర్ మీద ఉన్నటువంటి ఆ వచనాలు, ఆ 2 వచనాలండి, ఓకేనా. సో దాని ద్వారా ఆయన గ్రహించిన విషయం ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకునే వారై అని వ్రాయబడింది కదండి. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని మనం ధరించుకుంటే, అంటే ఆయన మన సొంత రక్షకుడిగా మన జీవితంలోకి ఆయన్ని ఆహ్వానిస్తే, ఇక ఆయన సహాయంతో మరి మనము ఈ లోకంలో ఉన్నటువంటి యొక్క పాపమును, లేక పాపానికి సంబంధించినటువంటి శోధనలను, లేక శరీరేచ్ఛలను, వీటిని మరి మనము జయించగలము. కాబట్టి దేవుడు అలాగా యేసు ప్రభువే మరి మనకు, లేక నాకు ఆయన సహాయం చేయగలడు అని భావించి ఆ క్షణమందే మరి ఆయన కూడా యేసుక్రీస్తుకు తన పూర్తి జీవితాన్ని సమర్పించుకున్నాడండి. అగస్టిన్ గారి గురించినటువంటి సాక్ష్యం ఇది. ఇట్స్ ఎ టెస్టిమనీ. సో కాబట్టి ఆయన జీవితం ఎలా మారింది అంటే, చూస్తే సింపుల్ ఒక మాట చెప్పాలంటే, రోమా పత్రిక చదువుట ద్వారా. ఓకే, సో వీఆర్ సీయింగ్ ద ఇంపాక్ట్ ఆఫ్ రోమన్స్ ఆన్ ద లైఫ్స్ ఆఫ్ పీపుల్. సో ఇది మొట్టమొదటి సాక్ష్యం అండి. అగస్టిన్ గారి జీవితంలో రోమా పత్రిక చదవడం ద్వారా ఏ రీతిగా ఆయన క్రీస్తుని అంగీకరించి ఆయన క్రీస్తులో జీవించి గొప్ప వ్యక్తిగా జీవించాడో అది మొట్టమొదటి సాక్ష్యం. ఇక రెండవ సాక్ష్యం, ఎవరైనా ఒకరు మైక్ ఆన్ చేసుకొని ఈ చదవండి ఈ 2 చిన్న పారాగ్రాఫ్స్. In August of 1530, a monk lectured on the book of Psalms to seminary students, but his inner life was nothing but turmoil. In his studies, he came across Psalm 31, verse 1. In thy righteousness deliver me. The passage confused Luther. How could God's righteousness do anything but condemn him to hell as a righteous punishments for his sins? Luther kept thinking about Romans 1, verse 17, which says,
The righteousness of God is revealed through faith. For faith, as it is written, he was through faith, his righteousness shall live. Luther the monk went on to say, night and day, I pondered until I grasped the truth that righteousness of God is that righteousness whereby, through grace and sheer mercy, he justifies us by faith. Therefore, I felt myself to be reborn and to have gone through open doors into paradise. This passage of Paul became to me a gateway into heaven. Martin Luther was born again and Reformation began in his heart. రైట్. సో మీలో మార్టిన్ లూథర్ అనే పేరు విన్నారండి ఎవరైనా? ఎస్ ఆర్ నో? విన్నాను. విన్నారు కదా? ఎస్. ఓకే. Yes. సో యా, మార్టిన్ లూథర్ చాలా అద్భుతమైనటువంటి దైవజనుడు అండి. ఈరోజు మనం ఇక్కడ కూర్చుని ఇలా బైబిల్ స్టడీ చేస్తున్నామంటే దానికి కూడా కారణము మార్టిన్ లూథర్ గారే. ఎందుకంటే 1513 అంటే అది ఏ శతాబ్దము? 16th సెంచురీ కదండి. 16వ క్రీస్తు శకము 16వ శతాబ్దంలో 1513లో ఆయనే ఒక మాంక్గా, ఒక రోమన్ క్యాథలిక్ మాంక్గా, అంటే సన్యాసి అని మనం చెప్తాం కదండి. సో కాబట్టి సన్యాస మఠాలు, ఆశ్రమాలు ఆ రోజుల్లో ఉండేవి. అంటే వారు వివాహం చేసుకోకుండా వారు దానికి కన్ఫైన్ అయిపోయి అలాగా ఉండేవారు అనమాట. సో అటువంటి ఒక మాంక్స్ ఎవరైతే ఉంటున్నారో ఆ సెమినరీ స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా మాంక్స్ అనమాట. మేజర్గా వాళ్ళందరూ కూడా రోమన్ క్యాథలిక్స్. అప్పట్లో 1513 అంటే 16th సెంచురీలో ఎక్కువ మంది రోమన్ క్యాథలిక్సే మరి వరల్డ్ వైడ్గా ఉన్నారు. సో అప్పుడు ఆయనే మరి ఆ సెమినరీ స్టూడెంట్స్కి ఒక వాక్యాన్ని బోధించారట, కీర్తన 31:1. ఓకే. అయితే ఆ విషయంలో ఆయనే కన్ఫ్యూజ్ అయ్యారు. సో అక్కడ దేవుని నీతి అనే విషయం గురించి మరి ఆయనే ఒక విధంగా కన్ఫ్యూజ్ అయ్యారు. అంటే దేవుని నీతి ఏం చేస్తుంది, ఓకేనా, అనే విషయం గురించి ఆయన ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఇంకొక వచనాన్ని, అంటే అది అర్థం చేసుకోవడానికి ఇంకొక వచనాన్ని దేవుడు అతను చూపించాడు. అదే రోమా 1:17. ఇప్పుడు ఎవరైనా ఆ వచనం చదువుతారా? రోమా 1:17. ప్లీజ్ రీడ్ రోమన్స్ 1:17. ఎందుకనగా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును రాయబడిన ప్రకారం విశ్వాసం మూలంగా అంతకంతకు విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. రైట్. సో కాబట్టి ఎప్పుడైతే అది ఆయన చదివారో ఇక వెంటనే, అంటే వెంటనే కూడా ఆయనకి సమాధానం రాలేదు. డే అండ్ నైట్, అంటే చాలా రోజులు, పగళ్ళు, రాత్రి దాని గురించి ఆయన స్ట్రగుల్ అవుతూ అసలు ఏంటి దేవుని యొక్క నీతి ఏంటి, దేవుని నీతి మనం ఎలా పొందుకోగలము, మనం ఎలాగ నీతిమంతులుగా మనం ఎలాగా మారగలము, మనమైతే మన హృదయంలో పాపం ఉంది కదా, మనందరూ కూడా పాపులే కదా. ఓకే. సో కాబట్టి ఈ పాపం మరి పోవడానికి, లేక మనం నీతిమంతులుగా మారడానికి ఏది సహాయపడుతుంది, ఎలాగ మనం ఏది చేయాలి, ఓకేనా అని అలాగ ఆలోచిస్తూ ఆయన కూడా చాలా స్ట్రగుల్ అయ్యాడు. అగస్టిన్ గారిలాగా చాలా స్ట్రగుల్ అయ్యారు. అయితే ఒకరోజు మరి దేవుడు మరి ఆయనకు కూడా ఎప్పుడైతే ఈ వచనాన్ని తన యొక్క జ్ఞాపకాన్ని తీసుకుని వచ్చారో, రోమాపత్రిక 1:17, అక్కడ ముఖ్యంగా ఇంకా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అనే ఒక లైన్ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అతనికి ఒక ప్రత్యక్షతను అనుగ్రహించడం జరిగింది. ఇక ఆ ప్రత్యక్షత ద్వారా మనము ఎలా జీవించగలము? విశ్వాసము ద్వారానే మనం జీవించాలి. అయితే ఆ రోజుల్లో ఆయన విశ్వాస మూలంగా జీవించట్లేదు, క్రియలు. అంటే అప్పట్లో రోమన్ క్యాథలిక్ వారు చెప్పినటువంటి, ఇదిగో మీరు ఇది నమ్మాలి, అది నమ్మాలి, ఇది చేయాలి, అది చేయాలని చాలా మట్టుకు ఆచారాలు, చాలా మట్టుకు అటువంటి సాంప్రదాయాలు, కట్టుబాట్లకు సంబంధించినటువంటి ఆ డాక్ట్రిన్, అటువంటి సిద్ధాంతాన్ని వాళ్ళు అనుసరించేవారు. మరి నిజంగా మరి ఇప్పుడు కూడా మనకు తెలుసు కదండి, రోమన్ క్యాథలిక్ యొక్క అండర్స్టాండింగ్, వారి సిద్ధాంతాలు, వాక్యానికి విరుద్ధమైన సిద్ధాంతాలు చాలా ఉంటాయి. మరి ఆయన కూడా అవే అనుసరిస్తున్నాడు అప్పట్లో. సో ఒక్కసారిగా ఈ వాక్యం చదివే సమయానికి దేవుడు కూడా, పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో మాట్లాడి ఒక క్లారిటీ, ఒక ప్రత్యక్షత, ఒక ఎన్లైటన్మెంట్ లాగా, ఒక జ్ఞానోదయం లాగా, లేక తన యొక్క హృదయానికి ఒక గొప్ప ఉజ్జీవం వచ్చినట్టుగా
దేవుడు మాట్లాడి నీవు జీవించవలసింది, నువ్వు నీతిమంతుడిగా మారాలి అంటే, లేక దేవుని నీతి నీలోకి రావాలంటే అది విశ్వాసం ద్వారా మాత్రమే సాధ్యం. అంటే దేవుని యందు విశ్వాసం ద్వారా మాత్రమే సాధ్యమని దేవుడు అతనికి చెప్పేటప్పటికీ ఒక్కసారిగా ఆయన ఒక పెద్ద ఫ్రేజ్ దాన్ని రాసుకున్నారు. ఒక లాటిన్ భాషలో సోలా ఫిడే అని ఆయన రాసుకున్నారు, విశ్వాసము ద్వారా మాత్రమే అని. ఓకే, ఇక దాని ద్వారా ఒక గొప్ప రిఫార్మేషన్ని ఆయన తీసుకొని వచ్చారు 1517లో. అప్పట్లో మరి జర్మనీ దేశంలో మరి ఆయన ఈ రోమన్ క్యాథలిక్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా, అంటే ఆ రోజుల్లో ఎవరు కూడా ప్రశ్నిస్తే కూడా వాళ్ళని చంపేసేవారు అనమాట. ఎవరైనా సరే బైబిల్ లాటిన్ భాషలో నుంచి ఇక వేరే ప్రజలకు అర్థమయ్యే మిగతా లోకల్ లాంగ్వేజ్లకు మార్చినా కూడా మరి వాళ్ళని చంపేసేవారు. సో అప్పట్లో జాన్ విక్లిఫ్ అనే ఆయన మొట్టమొదటిగా మరి ఆ లాటిన్ భాషలో నుంచి ఇంగ్లీష్లోకి మార్చినందుకు, తర్జుమా చేసినందుకు ఆయన్ని పబ్లిక్లో అందరి ముందు ఒక కర్రకు కొయ్యకు కట్టి తారు పోసి ఆయన నిప్పంటించి సజీవ దహనం చేసి చంపేశారు. సో అటువంటి పరిస్థితుల్లో మరి ఈయన జీవించారు. అయితే అయినా కూడా ధైర్యంగా దేవుడు ఆయనతో మాట్లాడేటప్పటికీ ఇక ఆనాటి రోమన్ క్యాథలిక్ యొక్క మరి తప్పుడు బోధలను ఖండించి ధైర్యంగా ఆయన మాట్లాడారు. అందుకే ఆ రోమన్ క్యాథలిక్ వాళ్ళే ఇతను వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడారు కదండి, మరి అందుకని ప్రొటెస్టెంట్ అని ఒక పేరు ఇచ్చారు. అంటే ఈరోజు మనందరికి కూడా పేరేంటి, క్రిస్టియానిటీలో 2 విభాగాలు ఉన్నాయి. ఒకటి రోమన్ క్యాథలిక్ అయితే ఇంకొకటి ప్రొటెస్టెంట్స్. వి కమ్ అండర్ ప్రొటెస్టెంట్ కేటగిరీ. మనందరూ కూడా ఈ ప్రొటెస్టెంట్స్ కిందే వస్తున్నాం కదా. సో కాబట్టి ఎందువల్ల మార్టిన్ లూథర్ గారికి దేవుడు ఆ రోజు మాట్లాడడం వలన మరి ఆయన గట్టిగా ఆ మాటను అందరికీ చెప్పడం వల్ల ఆ రోజున ఆ మాటను విని ఇంకా అనేక మంది ఏకీభవించి ఆయనకి మద్దతుగా నిలిచారు. సో కాబట్టి ఆ రోజున మనకి 1517లో ఇక ప్రపంచవ్యాప్తంగా ఇలాగ 2 డివిజన్స్గా క్రిస్టియానిటీలో వచ్చాయన్నమాట. ఒకటి రోమన్ క్యాథలిక్, వాళ్ళు ఇంకా అవే నమ్ముతూ ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. అయితే దాని తర్వాత మనకు వచ్చినటువంటి విభాగం పేరు మరి ప్రొటెస్టెంట్స్. సో ఆఫ్ కోర్స్ ఆ ప్రొటెస్టెంట్స్లో మనకి ఇప్పుడు అనేక డినామినేషన్స్ ఉన్నాయి, అది వేరే విషయం. ఎనివే, సో దేవుడు మరి మార్టిన్ లూథర్ గారి జీవితాన్ని ఎలా మార్చాడు అని కనుక చూస్తే, మరి అంత గొప్ప దైవజనుడు తర్వాత ఆయన అద్భుతమైనటువంటి పరిచర్య చేసినటువంటి ఆయన, ఇంకా తర్వాత ఆయన మరి పేరుతోనే మరి లూథరన్ చర్చ్, ఇప్పుడు మనకు ప్రస్తుతం ఉన్నటువంటి లూథరన్ చర్చ్ ఉంది కదండి, అది ఆయన పేరు మీద లూథరన్, మార్టిన్ లూథర్ కదా. సో ఆయన స్థాపించినటువంటి సంఘముగా ప్రపంచవ్యాప్తంగా మరి అది ఇప్పుడు కొనసాగుతూ ఉన్నది. మరి ఆయన జీవితం మారడానికి కారణం ఏంటి? రోమిలకు రాసిన పత్రిక. రైట్, ఇంకొక సాక్ష్యాన్ని చూద్దామండి. ఎవరైనా మైక్ ఆన్ చేసుకుని చదవండి ఈ స్లైడ్స్, 2 స్లైడ్స్ కూడా. చదవండి. The impact of Romans on John Wesley. In May of 1738, a failed minister and missionary reluctantly went to a small Bible study where someone read aloud from Martin Luther's commentary on Romans. As Wesley, a failed missionary, said later, while he was describing the change which God works in the heart through faith in Christ, I felt my heart strangely warmed. I felt I did trust in Christ alone for my salvation, and an assurance was given me that he had taken my sins away, even mine. John Wesley was saved in that night in London. గమనించండి, చరిత్రలో ఇంకొక అద్భుతమైన దైవజనుడు జాన్ వెస్లీ గారు. ఓకే, సో ఆయన 1738 అంటే ఇదే సెంచురీ అండి. ఏ శతాబ్దము? 18వ శతాబ్దం. ఇట్స్ 18th century. ఓకే, సో వాస్తవంగా ఆయన కూడా మరి ఒక పరిచర్య చేసే దైవదాసుడు కుమారుడిగా ఉన్నప్పటికీ కూడా, బట్ స్టిల్ హీ ఫెల్ట్ దట్ హీ వాజ్ అ ఫెయిల్డ్ పర్సన్. ఓకే, ఒక విధంగా చెప్పాలంటే ఆయన కూడా మరి ఒక విధమైనటువంటి నామకార్థ జీవితాన్ని కూడా జీవిస్తూ వచ్చారు. మరి ఆయనలో కూడా నిజమైనటువంటి మార్పు అయితే లేదు. చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబంలో పెరిగినప్పటికీ కూడా. అయితే మరి ఒకరోజు ఆయన కూడా ఒక బైబిల్ స్టడీకి అటెండ్ అయ్యారు. సో స్మాల్ బైబిల్ స్టడీకి ఆయన అటెండ్ అయ్యారు. సో అటెండ్ అయినప్పుడు ఆ బైబిల్ స్టడీలో వారు ఆ రోజున మార్టిన్ లూథర్ గారు రోమా పత్రిక మీద వ్రాసినటువంటి ఆ వ్యాఖ్యానాన్ని చదివారంట గట్టిగా. ఓకే, చదువుతున్నప్పుడు ఓకేనా, సో మరి అక్కడ ఆయన విన్నటువంటి సంగతులు అంటే, మరి మనము యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుట ద్వారా
దేవుడు ఏ రీతిగా మనము ఏవైతే చేసుకోలేమో, ఓకే, మన యొక్క సొంత శక్తి ద్వారా మనం ఎలాగైతే రక్షణ సంపాదించుకోలేమో, లేక పాపంపై విజయాన్ని పొందుకోలేమో, దానికి సంబంధించినటువంటి విషయాలు ఇప్పుడే మీకు లూథర్ గారి గురించి చెప్పారు కదండి, మార్టిన్ లూథర్ గారు. సో ఆయనకు దేవుడు బయలుపరిచిన విషయాలు కానీ, ఆయన రాసిన విషయాలు, ఆయన రాసిన పుస్తకాలు, కామెంటరీలో ఇప్పుడు వీళ్ళు అక్కడ లండన్లో చదువుతున్నారు. సో ఆయన దానికి అటెండ్ అయ్యారు. అటెండ్ అయిన ఎప్పుడైతే ఆ సంగతులు ఆయన వింటూ ఉన్నారో, గమనించండి, దేవుడు ఆయన్ని అక్కడ ఆ స్మాల్ బైబిల్ స్టైల్లో దేవుడు అక్కడ దర్శించాడు. ఇక దేవుడు ఎప్పుడు దర్శించాడో ఆయన తర్వాత తన యొక్క డైరీలో రాసుకున్నాడు. ఎప్పుడు దేవుడు దర్శించాడో, ఐ ఫెల్ట్ మై హార్ట్ స్ట్రేంజ్లీ వార్మ్డ్. ఓకే, నా హృదయం వేడెక్కింది. ఆ వేడెక్కినటువంటి అనుభవాన్ని మరి నేను పొందుకున్నాను. కాబట్టి ఇక ఆ రోజు నాకు అర్థమైంది, యేసుక్రీస్తు ప్రభు నా కోసం వ్యక్తిగతంగా నా పాపాలను, భయంకరమైన పాపినైనటువంటి నా పాపాలను తీసివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు నేను ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు, నేను కూడా రక్షణ పొందుకోగలను ఉచితంగా అని రోమా పత్రికలో ఏ వచనాలైతే ఉన్నాయో, ఏ వచనాల ద్వారా దేవుడు మార్టిన్ లూథర్ గారితో మాట్లాడారో, ఆయన ఏ సంగతుల్ని పుస్తక రూపంలో లేక వ్యాఖ్యాన రూపంలో రాశారు, వాటిని ఆ బైబిల్ స్టైల్లో చదువుతుండగా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈయనతో మాట్లాడారు. సో అలాగా మరి ఆయన జీవితము ఈ రోమా పత్రిక ద్వారానే మార్చబడింది. ఇక దాని తర్వాత మన గనక చూస్తేనండి చరిత్రలో మరి మొత్తం ఇంగ్లాండ్ దేశంలోనే గొప్ప ఉజ్జీవానికి ఈ జాన్ వెస్లీ గారు కారకులయ్యారు. వీలైతే మీరు తర్వాత నేను చెప్పినటువంటి ఈ ముగ్గురి జీవిత చరిత్రలు, బయోగ్రఫీస్ మీరు తర్వాత చదవండి. ఓకేనండి, అగస్టిన్, లేక మార్టిన్ లూథర్, అలాగే ఇప్పుడు జాన్ వెస్లీ. సో కాబట్టి వీరి గొప్ప దైవజనులు. అయితే వీరి జీవితం ఎలా మార్చబడింది అంటే, అది రోమా పత్రికను వారు అధ్యయనం చేయడం ద్వారా వారి జీవితము అద్భుతంగా మార్చబడింది. సో కాబట్టి యు సీ ద ఇంపాక్ట్ ఆఫ్ రోమన్స్ ఆన్ ద లైఫ్స్ ఆఫ్ పీపుల్. సో అందుకే ఒక దైవజనుడు చెప్పినట్టుగా, నో డౌట్ అబౌట్ దాట్. ఓకే, బైబిల్లో మరి ఏదైనా చాలా ప్రాముఖ్యమైనటువంటి పుస్తకం, గ్రంథం ఉన్నది అని గనక చూస్తే అది రోమీలకు రాసిన పత్రిక. ఎందుకంటే అది మనుషుల జీవితాలనే మార్చేటటువంటి పత్రిక. అలాగే దేవునికి సంబంధించినటువంటి ఆ వాక్య ప్రత్యక్షత అనుగ్రహించేటటువంటి పత్రిక. అలాగే ఇక పాపముపై గొప్ప విజయాన్ని మనకు అనుగ్రహించేటువంటి పత్రిక ఈ యొక్క రోమీలకు రాసినటువంటి పత్రిక. అలాగే దేవునికి సంబంధించిన విషయాల్లో మనకు చాలా రకాల కన్ఫ్యూజన్స్ ఉండొచ్చు. ఓకే, అయితే ఆ కన్ఫ్యూజన్ని తీసివేసి క్లారిటీ మనకు అనుగ్రహించేది రోమీలకు రాసినటువంటి పత్రిక. అలాగే మానవ జీవితం యొక్క ఉద్దేశాన్ని కూడా బయలుపరిచేది కూడా రోమీలకు రాసిన పత్రిక. అలాగే మనం చూసుకుంటూ వెళ్తే, అఫ్ కోర్స్ నేను మరికొద్దిసేపట్లో ఇవన్నీ కూడా, ఇందులోని అంశాలు ఇవన్నీ కూడా నేను మీతో పంచుకోబోతున్నాను. కాబట్టి యూ విల్ అండర్స్టాండ్ ఇట్ ఇన్ ఎ వెరీ క్లియర్ వే. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాలు చాలా క్లియర్గా మరి అర్థం చేసుకుంటారు. సో తద్వారా మనకు అర్థమయ్యే విషయం తప్పకుండా ఇది అద్భుతమైనటువంటి పత్రిక అనే విషయాన్ని మరి మనం చూస్తాం. ఓకే, గమనించిన మరి దేవుడు పౌలుని వాడుకొని ఈ యొక్క పత్రికను మన దేవుడు రాయించాడు. ఇప్పుడు వాస్తవంగా మనందరికి తెలుసు కదండి, పౌలు ఒకప్పుడు ఎలా జీవించాడు. ఓకే, ఆయన భయంకరమైనటువంటి పరిసయుడుగాను, ధర్మశాస్త్రం విషయంలో నిష్ఠ కలిగినటువంటి పరిసయుడుగా ఉండి, ఇక ఎవరైతే ఆ యూదా మతానికి వ్యతిరేకంగా చేస్తున్నారో, లేక యూదా మతాన్ని విడిచిపెట్టి ఇక వేరే మతంలోకి వెళ్ళిపోతున్నారో, అది ఆయన సహించలేక, అందుకే కదా ఆనాటి సంఘాన్ని, క్రైస్తవ సంఘాన్ని పౌలు భయంకరంగా హింసించాడు. అలాగే హింసిస్తున్న క్రమంలోనే ఆయన దమస్కు కూడా వెళ్ళి మరి అక్కడ కూడా ఉన్నటువంటి క్రైస్తవులను బంధించి, లేక చెరసాలలో వేయించి, లేక అవసరమైతే వారిని చంపేసేటటువంటి క్రియ చేయాలనే ఉద్దేశంతోనే ఆయన దమస్కు వెళ్తున్నాడు కదా. వెళ్తున్నప్పుడే మరి ప్రభు ఆకాశం నుంచి అతన్ని దర్శించి మరి అతని జీవితాన్ని మార్చి, అలాగే ఇక ఆయనని ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కోసం, ఒక పని కొరకు అపోస్తలుడిగా దేవుడు అతన్ని నియమించాడు. మరి ఆ విషయాలు మనము గత బైబిల్ స్టడీస్లో అపోస్తలుల కార్యం చదివేటప్పుడు ఆ 9వ అధ్యాయంలో మనం ఆ విషయాలు ధ్యానించాము. ఇక తర్వాత కూడా చాలా సందర్భాలు పౌలు గారు కూడా తన ఆత్మీయ అనుభవాన్ని లేక సాక్ష్యాన్ని అనేకుల ఎదుట కూడా పంచుకున్నారు. ఇక దాని తర్వాత దేవుడు ఏం చేశారండి, దేవుడు ఆయనకి అద్భుతమైనటువంటి జ్ఞానం దేవుడు పౌలు గారికి ఇచ్చారు. ఆ విషయాన్ని మరి పేతురే ఒప్పుకున్నారు. 2వ పేతురు, ఎవరైనా దయచేసి చదవండి త్వరగా. 2వ పేతురు 3:15-16 వచనాలు.
2 పేతురు 3:15 చదవండి. మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనవని ఎంచుకున్నది. అలాగే మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చెప్పని మీకు రాసి ఉన్నాడు. వీటిని గురించి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను, అస్థిరులైన వారును తక్కిన లేఖనంలో అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థం చేయదురు. ఓకే, రైట్, చాలు. కాబట్టి ఇక్కడ పేతురే ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఏంటి అంటే, నిజంగా మరి దేవుడు మరి పౌలుకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానము చొప్పున ఆయన అనేక సంగతులు వ్రాశారు. అయితే వాటిలో కొన్ని సంగతులు అర్థం చేసుకోవడానికి కూడా మరి కొంతమంది కష్టమే. అంటే విద్యావిహీనులు కానీ ఆత్మీయంగా స్థిరంగా లేని వారు కూడా అర్థం చేసుకోవడానికి అవి కొంచెం కష్టమైనవే. అయితే అంత అద్భుతమైనటువంటి జ్ఞానము దేవుడు పౌలుకు అనుగ్రహించాడని పేతురు గారే ఒప్పుకొని చెప్తున్నారు. సో నో డౌట్ అబౌట్ దాట్. మనం కూడా పౌలు రాసిన పత్రికలు అన్నీ అర్థం చేసుకోవాలి అంటే తప్పకుండా మనం వాటిని చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. ఏదో పైపైన చదివితే అర్థమయ్యే విషయాలు ఇందులో లేవు. ఇంకా చెప్పాలంటే కొన్ని విషయాలు, ఆయన తెలియచేసిన విషయాలు కొంచెం కష్టంతో కూడుకున్నవే. ఓకే, సో వాటిని అందుకే మనం చాలా లోతైన విధానంలో ఇటువంటి బైబిల్ స్టడీస్లో మాత్రమే అవి మనకు అర్థమవుతాయి. ఆయన చెప్పినటువంటి మాటలు మనం విభిన్న కోణాల్లో నుంచి వాటిని చూసినప్పుడు, లేక మూల భాషను ఆధారం చేసుకొని మనం కొన్ని సంగతులను చూసినప్పుడు, లేక ఏ సందర్భంలో ఆయన వ్రాసారో దాన్ని లెక్కలోకి తీసుకొని అధ్యయనం చేసినప్పుడు మాత్రమే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. లేదంటే మనకు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే చాలామంది వీటిని అర్థం చేసుకోలేక అపార్థం కూడా చేసుకున్నారు. సో కాబట్టి అయితే మనం ఈ యొక్క బైబిల్ స్టైల్లో దేవుడు ఏ రీతిగా పౌలుకు అనుగ్రహించిన జ్ఞానం చొప్పున వీటిలో తెలియచేశారో ధ్యానం చేయబోతున్నాం. ఓకే, ఎవరైనా ఒకరు త్వరగా మైక్ ఆన్ చేసుకుని చదవండి. We should also remember the Apostle Peter's word about the Paul's letter. Also our beloved brother Paul, according to the wisdom given to him, has written to you, as also in all his epistles, in which are some things hard to understand. The book of Romans has life-changing truth, but it must be approached with effort and determination to understand what the Holy Spirit said through the Apostle Paul. రైట్. సో గమనించండి, రోమీలకు రాసిన పత్రికలో ఏమున్నది? లైఫ్ చేంజింగ్ ట్రూత్, జీవితాన్ని మార్చే సత్యాలు ఇందులో అపోస్తలుడైన పౌలు వ్రాశారు. అయితే మనం వాటిని ఎలాగ అర్థం చేసుకోవాలి? పౌలు అంటే పరిశుద్ధాత్మ దేవుడే పౌలు ద్వారా వీటిని వ్రాయించారు. కాబట్టి మరి మనము విత్ గ్రేట్ ఎఫర్ట్ అండ్ డిటర్మినేషన్, ఓకేనండి. సో మరి మనం సరైనటువంటి పద్ధతిలో మరి వాక్యాన్ని నేర్చుకోవాలి అనేటటువంటి దాహంతో లోతైన విధానంలో మనం దాన్ని గ్రహించినప్పుడే ఇందులో ఉన్న సంగతులు మనకు అర్థమవుతాయి. ఓకేనండి, రైట్. సో ఇందులో ఈ మనము ముఖ్యమైనటువంటి థీమ్ ఏంటి అని కనుక చూస్తే, చదువుతారండి, ఇక్కడ ఉంది కదా థీమ్, చదవండి. The righteousness of God. ఓకే, దేవుని నీతి అనేది ఇక్కడ మెయిన్ థీమ్. ఓకే, ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. సో దేవుడు ఏ రీతిగా నీతిమంతుడు లేక పరిశుద్ధుడిగా లేక న్యాయాన్ని జరిగించే దేవుడిగా ఆయన ఉన్నాడో అది మనం ఒకవైపు అర్థం చేసుకోవాలి. ఇంకొక వైపు మరి ఆ నీతి గల దేవుడు మనకు నీతిని ఎలాగ ఆపాదించి మనల్ని ఎలాగ నీతిమంతుడిగా ఆయన చేయగలడో కూడా ఆ విషయం కూడా ఇందులో మనకు రాయబడింది. ఓకే, అది తర్వాత మనం ఇప్పుడే చదువుకున్నాం కదా, ఆ రోమా 1:17 అనేది దట్ ఈస్ వన్ ఆఫ్ ది కీ వర్సెస్. తర్వాత నేను మరికొన్ని కీ వర్సెస్ కూడా మనం చూద్దాం. అంటే ఈ పత్రిక అంతట్లో కూడా కొన్ని ప్రాముఖ్యమైన వచనాలు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి ఇది 17, నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారం విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది అనే మాట ఒకటి ప్రాముఖ్యమైంది. ఓకేనా? సో కాబట్టి అది చూద్దాం. మనం చాప్టర్ 1కి నెక్స్ట్ వీక్ మనం చాప్టర్ 1కి స్టడీ చేసినప్పుడు నేను దాన్ని కొంచెం డీటెయిల్డ్గా కొంచెం ఇన్డెప్త్గా ఆ వచనాన్ని కూడా ధ్యానం చేద్దాం. అయితే ఆ వచనంలో దేవుని నీతి గురించి రాయబడింది. విశ్వాసము మూలముగా మరి మనం ఎలాగ జీవించగలమో కూడా రాయబడింది.
రైట్. ఇక తర్వాత మనం ఈ పుస్తకాన్ని యొక్క విభజన, అవుట్లైన్ ఆఫ్ ద బుక్ కనుక చూస్తే ఇక్కడ మీకు ఒక సింపుల్ అవుట్లైన్ అనేది మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఈ అవుట్లైన్ మీకు ఉపయోగపడుతుంది. సో మనం కనుక ఇందులో ఫస్ట్ పార్ట్ చూస్తే ఇంట్రడక్షన్ ఉంది కదా, అది రోమన్స్ 1:1-17, రోమాపత్రిక 1వ అధ్యాయము మొదటి 17 వచనాల్లో మనకి పౌలు గారు తనను తాను పరిచయం చేసుకుంటూ ఇక ఎందుకు ఈ పత్రిక రాస్తున్నారో ఆ విషయాలను కూడా ఆయన ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు, ఈ థీమ్స్ని. ఓకే. ఇక నెక్స్ట్ 18th వర్స్ నుంచి, అంటే చాప్టర్ 1 18th వర్స్ నుంచి ఇంకా చాప్టర్ 3 వర్స్ 20 వరకు కూడా ఆయన పాపము గురించినటువంటి విషయాలను మాట్లాడారు. ఓకేనండి. సో కాబట్టి అయితే మన యుద్ధ నుంచి కూడా దేవుడు దేన్ని ఆశిస్తూ ఉన్నాడో అది కూడా రాయబడింది. ఇక రెండవదిగా 2వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు కూడా జూయిష్ వరల్డ్, అంటే ఆనాడు జీవించేటటువంటి యూదులు ఏ రీతిగా దేవుని దృష్టిలో వారు అపరాధులుగా ఉన్నారు ఆయన చెప్పారు. ఇక 3వ అధ్యాయంలో కూడా ఇక ఎంటైర్ వరల్డ్, ద హోల్ వరల్డ్. ఓకే. అందులో ఫస్ట్ రోమన్స్ 1లో జెంటైల్ వరల్డ్ గురించి ఉంది, రోమన్స్ 2లో జూయిష్ వరల్డ్ గురించి ఉంది. ఇక 3వ అధ్యాయంలో ద హోల్ వరల్డ్ ఈస్ గిల్టీ, అందుకే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అనేది కూడా ఇందులోనే మనకు కనిపిస్తుందండి. సో కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే నీతిమంతుడు లేక పరిశుద్ధుడు ఆయన దేవుని ఎదుట మరి వాళ్ళు యూదులు కావచ్చు, అన్యులు కావచ్చు. ఎందుకంటే ఆ రోజుల్లో ప్రపంచాన్ని రెండుగా విభాగించబడింది, ఒకటి యూదులుగా, ఇంకొకటి అన్యులుగా. సో మరి అయితే అందరూ కూడా పాపము వలన దేవుని దృష్టిలో గిల్టీగానే ఉన్నారు, అపరాధం చేసిన వారుగానే లేక పాపులుగానే ఉన్నారు. సో కాబట్టి ఓవరాల్గా 1 to 3 చాప్టర్స్లో పౌలు గారు పాపము గురించి మాట్లాడుతున్నారు. సో నేను తర్వాత చాప్టర్ బై చాప్టర్ మనం స్టడీ చేసినప్పుడు, వర్స్ బై వర్స్ స్టడీ చేసినప్పుడు అసలు పాపము అంటే ఏంటో, ఓకేనండి, దాని యొక్క రూట్స్లోకి మనం వెళ్ళి అంటే దేవుని కోణంలో దాన్ని చూస్తూ, ఓకేనా, డీటెయిల్డ్గా తర్వాత రాబోయే రోజుల్లో మనం చూద్దాం. ఇక నెక్స్ట్ పాపం తర్వాత ఆఫ్టర్ సిన్ వి సీ సాల్వేషన్, అంటే 3 to 5 చాప్టర్స్. ఈ 3 చాప్టర్స్లో మరి రక్షణ గురించి అక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు. సో ఎప్పుడైతే ఒక వ్యక్తి రక్షణ పొందుకుంటాడో దేవుని నీతి ఏ రీతిగా బయలుపరచబడుతుంది, ఓకేనండి. సో దానిని పౌలు గారు అంటారు జస్టిఫికేషన్ అనే పదం అక్కడ వాడబడింది, అంటే నీతిమంతులుగా మార్చబడుట. కాబట్టి ఆ నీతిమంతులుగా ఎలా మార్చబడుతున్నారు దాన్ని పౌలు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు 3వ అధ్యాయంలో. అలాగే దాన్ని 4వ అధ్యాయంలో అబ్రహామును ఉదాహరణగా తీసుకొని అబ్రహాము ఏ రీతిగా నీతిమంతులుగా చేయబడ్డాడో ఒక ఎగ్జాంపుల్ మనకు కనిపిస్తుంది. ఇక ఆదాముని ఉదాహరణగా తీసుకొని 5వ అధ్యాయంలో పౌలు గారు ఇప్పుడు దేవుడు మనలను ఏ రీతిగా నీతిమంతులుగా చేస్తూ ఉన్నాడో అనే విషయం కూడా మనకు అక్కడ 5వ అధ్యాయంలో కనిపిస్తుంది. సో కాబట్టి మొదటిది పాపము, నెక్స్ట్ సాల్వేషన్ గురించి 3 నుంచి 5 అధ్యాయాలు మాట్లాడారు. ఇక నెక్స్ట్ శాంక్టిఫికేషన్, ఓకే, అంటే పరిశుద్ధపరచబడుట, అది మనకు 6 నుంచి 8 అధ్యాయాలు. ఓకే. సో ఇక్కడ పరిశుద్ధత గురించి లేక మనం ఏ రీతిగా పరిశుద్ధపరచబడుతున్నామో అక్కడ వ్రాశారు. సో కాబట్టి ఇందులో 6వ అధ్యాయంలో విక్టరీ ఓవర్ ద ఫ్లెష్, అంటే మనము శరీరముపై, శరీరేచ్ఛలపై, పాపంపై ఇలాగా మనం విజయాన్ని పొందుకోవాలో ఆ 6వ అధ్యాయంలో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక 7వ అధ్యాయంలో స్వేచ్ఛ గురించి, ధర్మశాస్త్రం నుంచి విడుదల గురించి ఆయన అందులో మాట్లాడారు. సో ఓవరాల్గా ఈ 6 నుంచి 8 అధ్యాయాల్లో హీ స్పోక్ ఆన్ శాంక్టిఫికేషన్, అంటే పరిశుద్ధపరచబడుట గురించి మాట్లాడారు. ఓకే. ఇక నెక్స్ట్ చాప్టర్ 8కి వచ్చేటప్పటికి చాప్టర్ 8 ఏముంది చదవండి ఇక్కడ. సెక్యూరిటీ అంటే భద్రత. ఓకే. త్రూ ద స్పిరిట్, పరిశుద్ధ ఆత్మ ద్వారా ఏ రీతిగా మనకు భద్రత ఉన్నదో దాని గురించి ఆయన ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇంకా నెక్స్ట్ చాప్టర్ 9 to 11 దేని గురించి అండి? సావరెంటీ అంటే సార్వభౌమాధికారము. ఓకేనా. సో కాబట్టి దేవుని యొక్క సార్వభౌమాధికారము ఏ రీతిగా మన జీవితాల్లో అది కార్యం చేయగలదో ఆయన చెప్తున్నారు. సో దానికి ఇస్రాయల్ని ఒక మాదిరిగా తీసుకున్నారు, ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. గతంలో ఆయన ఎలాగ ఆదాము లేక అబ్రహాం మోడల్గా తీసుకున్నారు, ఈ చాప్టర్ 9లో ఇజ్రాయెల్, ఓకేనండి, గురించి, ఓకేనండి, ఇజ్రాయెల్ గతంలో ఏ రీతిగా ఉన్నారు, చాప్టర్ 10 ప్రస్తుతం ఎలా ఉన్నారు,
ఓకేనా. నెక్స్ట్ చాప్టర్ 11 భవిష్యత్తులో ఏ రీతిగా ఓకేనా వారికి కొన్ని కార్యాలు జరగబోతున్నాయి అవి కూడా. సో 9, 10, 11 ఇస్రాయేలీలను ఇస్రాయేల్ దేశాన్ని ఒక మాదిరిగా తీసుకొని గాడ్ సావరెంటీ గురించి, దేవుని యొక్క సార్వభౌమత గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక తర్వాత 12 నుంచి 15 వరకు అంటే నెక్స్ట్ 4 చాప్టర్స్ సర్వీస్ అంటే సేవ లేక పరిచయం గురించి మాట్లాడారు. సో కాబట్టి 12లోనేమో దేవుని యొక్క సంఘంలో మనం ఏ రీతిగా దేవునికి శరీరంగా ఉన్నాము, అవివాలుగా ఉన్నాము, మన పని ఏంటి, మన బాధ్యతలు ఏంటి, ఎలాగా ఒకరి విషయంలో మరి మనము సహకారం అందించుకోవాలి. సో దాని గురించి ఓవరాల్గా సర్వీస్ గురించి ఆయన మాట్లాడారు. సో నెక్స్ట్ 13వ అధ్యాయంలో సొసైటీ. ఓకేనా. సో సమాజంలో ఓకే, నాట్ ఓన్లీ ఇన్ ద చర్చ్ ఆర్ ఇన్ ద ఫ్యామిలీ బట్ ఇన్ సొసైటీ, సమాజంలో కూడా మనం ఏ రీతిగా ఉండాలి లేక ఎలా ప్రవర్తించాలి లేక దాన్ని ఇంకా మనం కొంచెం డీటెయిల్గా చూడాలంటే ఇంకా నెక్స్ట్ 14-15లో టువర్డ్ ద వీకర్ బిలీవర్. సో మనం అంటే అందరూ ఆత్మీయంగా విశ్వాసంలో బలంగా ఉండరు కదా. సో కొంతమంది అటు ఇటు ఉన్నవాళ్ళు లేక నామకార్థంగా జీవించేవారు లేకపోతే విశ్వాసంలో బలహీనులు ఉన్నవారు ఉంటారు కదండి. సో అటువంటి వారి పట్ల మనం ఎలాగా ప్రవర్తించాలి, క్రైస్తవులుగా మన బాధ్యత ఏంటి, ఒకవేళ ఆత్మీయంగా మనం బలంగా ఉన్నాము అని కనుక మీరు అనుకుంటే సో ఇతరుల పట్ల మన యొక్క బాధ్యత ఏంటి, ఎలా ప్రవర్తించాలి కూడా పౌలు గారు అందులో కవర్ చేశారు. ఇంకా చివరిగా ఆయన ముగింపు విషయాలు అక్కడ మనకి ఇక లాస్ట్ 15-16లో మనం వాటిని చూడొచ్చు. సో అది ఓవరాల్గా ఈ 16 చాప్టర్స్ ఇందులో ఉన్నాయండి. 16 అధ్యాయాలు గల ఈ అధ్యాయంలో ఇది ఒక బుక్ అవుట్లైన్. దీన్ని మనం గ్రంథ విభజన అని మనం పిలుస్తాం. ఓకే, రైట్. సో మరి ఈ పుస్తకాన్ని రచించింది పౌలు అనే విషయం మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే మొదటి అధ్యాయము మొదటి వచనం చదవండి. మొదటి అధ్యాయం మొదటి వచనం చదవండి ఎవరైనా. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడిన వాడును పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పారు ఆయన. రైట్, ఓకే. సో చాలా స్పష్టంగా ఇక్కడ ఆయన పేరు ఉంది కదండి. సో కాబట్టి అంటే ఈ పత్రికను ఎవరు రాశారు, సో మనకి ఇంకెటువంటి కన్ఫ్యూజన్ లేకుండా వెరీ క్లియర్, ఇట్ ఈస్ పాల్ ది అపోజల్. ఓకే, సో మరి అపోస్తలుడిగా ఉండుటకు పిలువబడినటువంటి పౌలు ఇది రోమాలో ఉన్నటువంటి విశ్వాసులకు రాస్తూ ఉన్నారు. ఓకే, సో మరి మనం ఏదైనా సరే ఒక బుక్ని మనం స్టడీ చేసేటప్పుడు అండి బైబిల్లో అది పత్రిక అని లేక వేరే పుస్తకం కావచ్చు, ఫస్ట్ మనం చాప్టర్ బై చాప్టర్ స్టడీలోకి వెళ్ళడానికంటే ముందుగా we all need to make an effort to study the background of the book or the letter. ఈరోజు నా ప్రయత్నం కూడా అదే. ఈరోజు కూడా నేను ఫస్ట్ చాప్టర్లోకి నేనేమి వెళ్ళట్లేదు. అయితే ఈ బుక్ సంబంధించిన ఇంట్రొడక్షన్ లేక బ్యాక్గ్రౌండ్ అంటాం, ఓకేనా, అది మరి మనకు తెలుసుకోవాలి. అది తెలుసుకున్నప్పుడు ఓకే, సో ఈ సందర్భంలో ఓకేనా ఈ పత్రిక రాశారు, ఎవరు రాశారు, ఎవరికి రాశారు, ఎందుకు రాయవలసి వచ్చింది, ఈ పత్రిక వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి, లేక ఈ పత్రికలో ఆయన చెప్పినటువంటి ముఖ్యమైన విషయాలు ఏంటి అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ఇక నెక్స్ట్ మనకు అది ఇట్ బికమ్స్ క్వైట్ ఈజీ టు అండర్స్టాండ్. అది తర్వాత మనకు అర్థం చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. అందుకనే మనం ఈ ప్రయత్నం చేయాలి. అందుకే ఈరోజు నేను మీకు ఇంట్రడక్షన్ మాత్రమే చెప్తున్నాను, రోమాపత్రికల ఇంట్రడక్షన్. ఓకే, అందులో భాగంగా గ్రంథకర్త ఎవరో, ఆథర్ ఎవరో చూసాము, పౌలని. ఇక నెక్స్ట్ ఆయన ఎక్కడ నుండి ఈ పత్రిక రాస్తూ ఉన్నారు, ఓకే, ప్లేస్ ఆఫ్ రైటింగ్ అని కనుక మనం చూస్తే ఓకేనండి. సో ఇది మనకు ఏ ప్లేస్ నుంచి రాస్తున్నారు ఇక్కడ రాయబడింది చెప్పండి ఎవరైనా. కొరింతు అనే ప్లేస్లో నుంచి ఆయన ఈ విషయాలు రాస్తూ ఉన్నారు. ఓకే, సో కాబట్టి మనకి ఇది అపోస్తల కార్య, దీనికి బ్యాక్గ్రౌండ్, దీనికి మనకి ఎలా తెలుస్తుంది అంటే అపోస్తల కార్యాలు 20వ అధ్యాయంలోకి వెళ్ళి మనం చూస్తే ఆ మొదటి 3 వచనాల్లో మరి మనకు అర్థమవుతుంది. ఓకే, సో ఆయన యెరూషలేంకి జస్ట్ వెళ్ళడానికంటే ముందుగా ఓకే ఆయన కొరింతులో రావడం జరుగుతుంది. ఆ కొరింతులో ఆయన 3 నెలలు అక్కడ ఉన్నప్పుడు అక్కడ మరి ఆయన ఈ పత్రికను రోమీయులకి పత్రికను రాయడము జరుగుతుంది. ఓకే, సో కాబట్టి టైమ్ ఆఫ్ రైటింగ్ ఆఫ్ కోర్స్ ఇట్స్ దేర్, ఇట్ 758 AD అని అక్కడ రాయబడింది. సో ఆయన తన 3వ
సువార్త ప్రయాణంలో. మరి ఆ వచనాలు చదువుతారా? అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము మొదటి 3 వాక్యాలు చదవండి. ఎప్పుడు వ్రాసారో మనకు అర్థమవుతుంది. అల్లరి అణిగిన తరువాత పౌలు శిష్యులను తన యొద్దకు పిలువనిపించమని హెచ్చరించిన మీదట వారి యొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియాకు వెళ్ళుటకు బయలుదేరాను. ఆ ప్రాంతంలో యందు సంచరించి ఎక్కువ మాటల చేత వారిని హెచ్చరించి గ్రీసునకు వచ్చాను. అతడు అక్కడ 3 నెలలు గడిపి ఓడ ఎక్కి సిరియాకు వెళ్ళవలనని ఉండగా అతని విషయమై యూదులు కుట్ర చేయుచున్నందున మాసిదోనియా మీదకు తిరిగి రావాలని నిశ్చయించుకున్నాను. రైట్. సో కాబట్టి అక్కడ ఆయన 3 నెలలు అక్కడ ఉన్నప్పుడు ఆ ప్రాంతం కొరింథు అనే ప్రాంతంలో నుంచి ఈ యొక్క పత్రికను రోమీలకు రాయడం జరిగింది. ఓకే. సో కాబట్టి ఇంకా మిగతా వచనాలు కూడా మనకు అక్కడ ఉన్నాయి. 20 అధ్యాయము 16లో, 24, 17లో. ఓకే. సో అది మన తర్వాత మీరు వాటిని చదవచ్చు. ఇక తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఇప్పుడు మనం స్టడీ చేయబోతున్నాం. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద చర్చ్ ఎట్ రోమ్. అయితే ఈ రోమ్లో ఉన్నటువంటి సంఘము అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఓకే. రైట్. సో ఒకసారి చదువుతారా? ఫస్ట్ పారాగ్రాఫ్ ఎవరైనా చదవండి. Nothing is revealed in Nothing the is revealed in the New Testament. Nothing is revealed in the New Testament as to the start of the church in Rome. It is possible that visitors to Jerusalem on the day of Pentecost following the Lord's ascension were among the 3,000 saved and later took the gospel with them back home. Or it could be that among those dispersed following Stephen's death were some that went to Rome and preached the gospel there. రైట్. ఒక నిమిషం అక్కడ ఆగుదాం. ఇప్పుడు అసలు రోమా పత్రిక కదండి ఇది. కాబట్టి అంటే రోమ్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి విశ్వాసులకు, క్రైస్తవులకు ఈయన ఈ లెటర్ రాస్తున్నారు, వారిని ఆత్మీయంగా బలపరచడానికి, కొన్ని విషయాలు చెప్పడానికి. అయితే మరి అసలు రోమ్లో క్రైస్తవ్యం ఎలా వెళ్ళింది? ఎందుకంటే రోమ్ అనేది అదేమి క్రైస్తవులు ఉన్నటువంటి ప్రాంతం కాదు. యూదులు కూడా ఎక్కువగా ఉండేవారు కాదు. యూదులు కూడా ఉన్నారు. అయితే ఆ ఉన్న యూదుల్ని కూడా మరి క్లాడియస్ అనే చక్రవర్తి వచ్చినప్పుడు ఎవ్వరు యూదులు ఇక్కడ ఉండడానికి వీలు లేదు అనే ఒక చట్టం ఆయనకి పెట్టారు. అప్పుడు అందరూ కూడా తిరిగి వచ్చేసారు, వెళ్ళిపోయారు. తర్వాత 5 years తర్వాత మళ్ళీ ఆ చట్టాన్ని తీసేస్తే అప్పుడు మళ్ళీ కొంతమంది యూదులు, క్రైస్తవులు అక్కడికి వెళ్ళారు. సో కాబట్టి ఎక్కువగా అక్కడ అన్యులు ఉండేటటువంటి స్థలం, జెంటైల్స్. సో కాబట్టి మరి వాళ్ళకు రోమీలు కాబట్టి వారికి అనేక రకాల దేవుళ్ళు ఉన్నారు. సో కాబట్టి వాళ్ళకి దే హ్యావ్ గాట్ సో మెనీ ప్రాక్టీసెస్. సో కాబట్టి అది మరి అన్యులు జీవించే ప్రాంతం. మరి అక్కడికి సువార్త ఎలా వెళ్ళింది? అక్కడ సంఘము ఎలా ప్రారంభించబడింది? ఎవరు ప్రారంభించారు? ఎప్పుడు ప్రారంభించారు అని కానీ చూస్తే బైబిల్లో మనకు కొన్ని క్లూస్ ఉన్నాయి. సో అది అందులో భాగంగా చదవండి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 10వ వచనం. ఒకసారి 9 నుంచి చదవండి. పార్తీయులు, మాదీయులు, ఏలామీయులు, మెసొపొతామియా, యూదయ, కప్పదొకియ, పెంతు, ఆసియా, తుర్కియా, పాంఫొలియా, ఐగుప్తు అనే దేశంలో యందుల వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతంలో యందు కాపురం ఉన్నవారు, రోమ నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదమత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైనవి. సో అంటే అక్కడ సుమారు 16 దేశాల నుండి ఓకే ఆ రోజున పెంతెకోస్తు అనే పండుగను ఆచరించడానికి యెరూషలేంకు వచ్చారు. 16 దేశాల నుంచి అక్కడికి వచ్చారు. అందులో చూసారా రోమ్ అని కూడా ఉంది. రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు కూడా ఆ రోజు యెరూషలేంలో ఉన్నారు. పెంతెకోస్తు పండుగను ఆచరించడానికి వచ్చారు. మరి అదే రోజే మరి ఇక్కడ యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తలులు, మిగతా విశ్వాసులు కూడా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డారు. అది మనం చదివాం కదా, 2వ అధ్యాయం వచ్చినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు. వాళ్ళందరూ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డారు, అన్య భాషల్లో మాట్లాడుతున్నారు. అది అందరూ కూడా విన్నప్పుడు అది వారి భాషలో అర్థమైంది. తర్వాత వెంటనే పేతురు కూడా నిలబడి సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటించినప్పుడు సుమారు 3,000 మంది మరి ఆయన చెప్పినటువంటి ఆ సందేశాన్ని విని
అదే రోజు మారుమనసు పొంది బాప్తిస్మాన్ని కూడా తీసుకొని అలాగున ఫస్ట్ చర్చ్ భూమి మీద అఫీషియల్గా ఆ సంఘము అనేది ప్రారంభించబడింది. ఓకే, దట్స్ ద బిగినింగ్ ఆఫ్ ద చర్చ్. అది మనము మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, 2వ అధ్యాయం మీకు టీచ్ చేసేటప్పుడు అది చూసాం. సో కాబట్టి ఆ రోజున రోమా నుండి వచ్చిన వారు కూడా ఉన్నారు. ఓకే, పేతురు ప్రసంగిస్తున్నప్పుడు, ఓకే, లేక వీరందరూ కూడా ఆ దేవుని యొక్క ఆత్మచేత నింపబడి అనే భాషలు మాట్లాడుతున్నప్పుడు, లేక పేతురు ప్రసంగిస్తున్నప్పుడు ఉన్నారు. సో కాబట్టి ఇది ఒక ఆధారం మనకు. ఓకే, ఏంటంటే మరి అలాగున వారందరూ మరి ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఎవరి దేశం నుంచి వచ్చారో వాళ్ళు తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? తప్పకుండా, ఓకే, రక్షణ పొందినవారు, మారు మనసు పొందినవారు, వారు ఎక్కడున్నా సరే తప్పకుండా ఇతరులకు వారు ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా తమ అనుభవాలు ఇతరులతో పంచుకుంటారు. అంటే తప్పకుండా సువార్తను ప్రకటించారు. సో అలాగ వారు ప్రకటించిన సువార్త ద్వారా ఇక్కడ రోమ్లో సంఘము అనేది ప్రారంభించబడింది అనేది ఒక నమ్మకం. ఓకే, ఇక తర్వాత ఇంకొక సన్నివేశాన్ని కూడా మనం చూద్దాం. 8వ అధ్యాయం చదవండి. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదవండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములయందు చెదిరిపోయిరి. భక్తిగల మనుష్యులు స్టెఫెను సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. 4వ వచనం కూడా అమ్మా. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును సమరయ పట్టణము వరకును ప్రకటించుచు సంచారము చేసిరి. ఓకే, సో చెదిరిపోయిన వారు ఏం చేస్తున్నారు? వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. రైట్, అది వాళ్ళు. ఓకే, ఎవరైతే యెరూషలేం నుంచి మరి అక్కడ వారికి కొన్ని సమస్యలు, హింస ప్రారంభమైందో అక్కడి నుంచి చెదిరిపోయారు. యూదయ సమరయ అనేక ప్రదేశాలకు చెదిరిపోయారు. చెదిరిపోయిన వారు ఏం చేస్తున్నారు? చాలా స్పష్టంగా ఉంది, వారు సువార్తను వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి అలాగున రోముకు కూడా కొంతమంది వెళ్ళి అక్కడ కూడా మరి సువార్తను ప్రకటించినటువంటి వారు ఉన్నారు. సువార్త ప్రకటించిన వారు ఉన్నారు. సో వారిలో ఎవరు? అకుల, ప్రిసిల్ల అనే వారి గురించి మనం చదువుతాం. ఎక్కడ? ఇప్పుడు 18వ అధ్యాయానికి రండి. 18వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు చదవండి. 18 మొదటి 2 వచనాలు. అట్టు తరువాత పౌలు ఎత్సేను నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన పిస్కల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవలెనని క్లాదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు. రైట్, చాలు. ఎప్పుడైతే మరి పౌలు ఆయన చేస్తున్నటువంటి అనేక ప్రదేశాలకు తిరుగుతూ ఆయన సువార్త సేవ చేస్తున్నారు కదా, 1వ, 2వ, 3వ సువార్త యాత్రలో అనేక ప్రదేశాలకు వెళ్ళారు కదండి. సో అందులో భాగంగా ఆయన తన 2వ సువార్త యాత్రలో మరి ఆయన కొరింథుకు వచ్చినప్పుడు ఏం జరిగింది? ఎప్పుడైతే కొరింథుకు వచ్చారో ఆయన ఒక కుటుంబాన్ని లేక ఒక దంపతుల్ని కలిశారు. అకుల, ప్రిసిల్ల అనే వారిని కలిశారు. వాళ్ళు కూడా అప్పుడే అక్కడ కొరింథుకు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? రోమా నుండి అక్కడికి వచ్చారు. ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఆనాటి రోమా దేశపు చక్రవర్తి అయినటువంటి క్లౌదియా ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని ఆజ్ఞ అంటే, ఎవ్వరు కూడా ఇక్కడ యూదులను ఎవరు ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, రోమ్లో మీరు ఉండడానికి వీల్లేదు అని చెప్పినప్పుడు వాళ్ళు ఇంక వేరే అవకాశం లేక అలాగా అక్కడికి వచ్చారు. ఓకేనండి. సో కొరింథుకు వచ్చారు. పౌలు కూడా కరెక్ట్గా అదే టైంకి ఆయన అక్కడికి కొరింథుకు వెళ్ళారు. సో ఇక వాళ్ళు డేరాలు కుట్టేవారు, టెంట్ మేకర్స్. సో పౌలు కూడా ఆ వృత్తి వచ్చు కాబట్టి వాళ్ళతో జాయిన్ అయ్యి ఆయన కూడా ఆ వృత్తి చేస్తూ ఇక కలిసి మరి వారు సువార్తను ప్రకటించారు. ఓకే, సో కాబట్టి అది మనకి ఇంకొక క్లూ. అక్కడ మనం చూసినట్టయితే రోమ్లో మరి అంటే దానికి అర్థం ఏంటంటే వారు అక్కడ రోమ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వారు తమ వృత్తి చేసుకుంటూనే ఏం చేశారు? అక్కడ సువార్తను ప్రకటించారు. సో కాబట్టి మనకి ఇంకా కొన్ని సందర్భాల్లో మనకు అక్కడ అందరూ కనిపిస్తుంది. సో కాబట్టి అక్కడ అంటే హౌస్ చర్చెస్ లాగా ఉండేవి. అంటే ఇంట్లోనే వాళ్ళు ప్రార్థనలు, ఆరాధనలు వారు
జరుపుకుంటూ ఉండేవారు. సో కాబట్టి మనకి ఇంకా 1 కొరింథీ 16:19 కూడా అది ఇంకొక క్లూ ఉంది. సో కాబట్టి అలాగున మరి రోములో ఓకే. సో పౌలు అక్కడికి వెళ్ళి ఓకే. అంటే మిగతా పత్రికలకి ఇది ఇచ్చిన తేడా ఏంటంటే మిగతా పత్రికలన్నీ కూడా మరి ఈయన పౌలు స్వయంగా అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించి సంఘాన్ని స్థాపించి తర్వాత కొంతకాలానికి వారిని బలపరచడానికి మరి ఆయన ఉత్తరాలు వ్రాశారు. కొరింథీకైనా, గలతీకైనా, ఎఫెసీకైనా, తెస్సలోనికైనా అలాగే ఉంటది. ఓకే. అయితే రోమీలకు రాసిన పత్రిక మాత్రం అది కొంచెం భిన్నంగా ఉంటుంది. సో కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళలేదు. ఓకే. సో అయితే ఆయనకంటే ముందుగా మరి ఇలాగ సువార్త అక్కడికి వెళ్ళింది, వ్యాప్తి చెందింది. అక్కడ ఉన్నటువంటి విశ్వాసుల గురించి మరి ఆయన విన్నారు. అక్కడ ఉన్న పరిస్థితులు కూడా ఆయన అర్థం చేసుకున్నారు. ఓకే. సో ఆయన దాన్ని దర్శించాలనేటువంటి ఆశ కూడా కలిగి ఉండి ఇక వారిని బలపరచడానికి లేక వారికి సువార్త ప్రకటించడానికి, ఎందుకంటే ఎక్కువ శాతం అక్కడ అన్యులు ఉన్నారు కాబట్టి వారు సరిగ్గా అర్థం చేసుకోవడానికి ఆయన ఈ పత్రికను రాయవలసి వచ్చింది. ఓకే. సో కాబట్టి ఇది చిన్న బ్యాక్గ్రౌండ్. అంటే అక్కడ రోమ్లో మరి సంఘము ఎలాగ ప్రారంభించబడింది, సువార్త అసలు ఎలా వెళ్ళింది, ఎవరు తీసుకుని వెళ్ళారు అని కనుక ఆలోచిస్తే అది. సో కాబట్టి దీన్ని బట్టి మనం చూస్తే ఇక్కడ ఒక పాట మనం నేర్చుకోవాలి. ఏంటంటే ఎవరైతే ఆ రోజున మరి పెంతెకోస్తు పండుగకి వచ్చారో, ఎవరైతే సువార్త విన్నారో అక్కడ, సో తిరిగి వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళిపోయినట్లు వారు విశ్వాసులైన అంటే మామూలు పని చేసుకునే వాళ్ళైనా సరే వారు ఏం చేశారండి, క్రీస్తు యొక్క సువార్తను తమ అనుభవాలను ఇతరులతో పంచుకున్నారు. అలా పంచుకోవడం ద్వారానే రోము అనే మహానగరంలో, అంటే ఆ రోజుల్లో మరి అది ఒక చాలా లీడింగ్ పవర్లో ఉంది. ఇప్పుడు ఎలాగైతే అమెరికా అనేది అన్ని విధాలుగా అగ్రస్థానంలో టాప్లో ఉందో అలాగ రోమ్ అనేది ఆ రోజుల్లో టాప్గా ఉంది. సో కాబట్టి ఆ టాప్గా ఉన్నటువంటి నగరానికి మరి ఇటువంటి సామాన్యుల ద్వారా సువార్త వెళ్ళి అక్కడ అనేక మంది కూడా మరి క్రీస్తును అంగీకరించడం జరిగింది. అలాగే వారు గృహాలలోనే కూడుకుంటూ కూడా ప్రార్థన చేసుకుంటూ కూడా ఉండేవారు, ఆరాధనలు కూడా నడిపిస్తూ ఉండేవారు. సో అది ఒక గొప్ప పాఠం. సో కాబట్టి రక్షణ పొందిన మరి మనము సైలెంట్గా ఉండడానికి వీలు లేదు. తప్పకుండా దేవుడు మనల్ని ఎక్కడ పెట్టాడో అక్కడ ఆ చుట్టుపక్కల ఆ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వారికి లేక మన బంధువులకి, స్నేహితులకి తప్పకుండా మన అనుభవాలు పంచుకోవాలి. అదే సువార్తను మరి మనము ప్రకటించేవారుగా మనం ఉండాలి. రైట్. నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవండి. From the greetings given by Paul in chapter 16, it appears that there were several churches in Rome meeting in various forms. The names of the individual would suggest that the Christians were primarily Gentiles with smaller number of Jews. రైట్. ఇక్కడ చూడండి, మనం 16వ అధ్యాయానికి వచ్చేటప్పటికి పౌలు గారు చాలా మంది పేర్లను ప్రస్తావిస్తారు. హీ మెన్షన్స్ సో మెనీ నేమ్స్. ఓకే. సో అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ రోములోనే, అది చాలా పెద్ద నగరం కాబట్టి, పెద్ద సిటీ కాబట్టి అక్కడ ఒక సంఘమే కాదు, చాలా సంఘాలు. అవి కూడా ఇక్కడ గృహాలలో కూడుకుంటూ చిన్న చిన్న గుంపులుగా కూడుకుంటూ ఆరాధించేటటువంటి గుంపులు అక్కడ ఉన్నాయి. ఉదాహరణకు ఆ 3 వచనాలు చదవండి. 16వ అధ్యాయంలో ఆ 3 వచనాలు 5, 14, 15 చదవండి. ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడకు ఎపైనేటుకు వందనములు. ఎపైనటు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. తర్వాత 14 and 15 అసంక్రీతునకు, ప్లెగోనికును, హెర్మోకును, ప్రభోతకును, హెర్మకును, వారితో కూడా ఉన్న సహోదరునికును వందనములు. ఫిలోలోకును, యూలియాకును, నెరియాకును, అతని సహోదరునికిని, ఒలింపాకును, వారితో కూడా ఉన్న పరిశుద్ధులందరికీ వందనములు. రైట్. సో కాబట్టి ఇక్కడ కొంతమంది లీడర్స్ పేర్లు మనం చూస్తాం. ఓకే. అంటే ఒక చిన్న చిన్న గ్రూప్స్కి లీడర్గా ఉంటూ ఓకేనండి వారిని నడిపిస్తూ ఓకేనండి ప్రార్థనలు నడిపిస్తూ లేక వారి ఇంటిలోనే ఆరాధనలు జరుపుతున్నటువంటి వారి పేర్లు, చాలా మంది పేర్లే పౌలు గారు ఇక్కడ ప్రస్తావించారు. వాళ్ళందరూ కూడా చాలా మంది అన్యులు, యూదులు కాదండి, అన్యుల్లో నుంచి క్రీస్తుని అంగీకరించి అలాగా వారు దేవునిలో కొనసాగుతున్నటువంటి వారు. సో దాన్ని బట్టి చూస్తే మనకి ఇక్కడ రోములో ఒక సంఘమే కాదు, చాలా చాలా
చిన్న చిన్న సంఘాలు అక్కడ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవండి ఇక్కడ స్లైడ్. The reputation of the Christians in Rome was widespread. Both their faith and obedience were well known. For this reason, Paul had long wanted to see them, with the goal of sharing in their mutual edification and to be assisted on his way to Spain. ఓకే, సో ఇప్పుడు చూడండి, అంటే రోములో ఎవరైతే అక్కడ అన్యులలో నుంచి ఎక్కువ శాతం, కొంతమంది యూదుల్లో నుంచి కూడా ఉన్నారు, క్రైస్తవులుగా మారిన వారు ఉన్నారు. సో కాబట్టి వారి విశ్వాసం చాలా గొప్పది, వారి విధేయత కూడా చాలా గొప్పది, అంటే వారి విశ్వాసంలో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, ఓకే అని మంచి సాక్ష్యాన్ని పౌలు గారు విన్నారు వాళ్ళ గురించి. ఆ వచనం చదువుతారా మరి ఒకసారి? 1వ అధ్యాయం 8వ వచనం, నెక్స్ట్ 16, 19. ఫస్ట్ 1 చదవండి. 1వ అధ్యాయం 8వ వచనం. మీ విశ్వాసం సర్వలోకంలో ప్రచురం చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తం యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. ఓకే, పౌలు అక్కడ దేనికి ఆయన దేవునికి వందనాలు చెల్లిస్తున్నారు? దేనిని బట్టి? సర్వలోకంలో వాళ్ళ విశ్వాసాన్ని. వారి విశ్వాసం అంట ఎక్కడ ప్రచురించబడింది? సర్వలోకమున ప్రచురం చేయబడింది. అంటే ఆ రోజుల్లో వారి విశ్వాసం, అంటే రోములో ఉన్నటువంటి క్రైస్తవుల విశ్వాసం చాలా గొప్పది అనేది ఆ టాక్, అది చెప్పాలంటే ఒక వైరల్ వీడియోస్గా ఈ రోజులు మనకు కొన్ని వైరల్ అవుతుంటాయి కదా, అలాగా వైరల్ న్యూస్ లాగా వెళ్ళిందనమాట. రోమ్లో ఉన్న వారి విశ్వాసం చాలా గొప్పది అనే విషయం. సో కాబట్టి అది పౌలు గారు విన్నారు. ఓకే, ఆయన వెళ్ళి చూడలేదు, అప్పటికి రాసే సమయానికి విన్నారు. సో విని దాన్ని బట్టి ఆయన దేవునికి, వాళ్ళని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నారని చెప్పారు. రెండవదిగా ఇప్పుడు 16, 19 రండి. మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మల్ని గురించి సంతోషించుచున్నాను. ఓకే, ఏది అందరికీ ప్రచురమైంది? విధేయత. ఎస్, వారి విధేయత, అంటే రోములో ఉన్నటువంటి క్రైస్తవులు చాలా గొప్ప విధేయులు, ఓకే అని అది కూడా వైరల్ న్యూస్ లాగా, వైరల్ వీడియో లాగా స్ప్రెడ్ అయిపోయింది. ఓకే, సో కాబట్టి దే వర్ నోన్ ఫర్ దేర్ ఫెయిత్ అండ్ ఒబీడియన్స్. ఓకే, సో కాబట్టి ఎప్పుడైతే పౌలు గారు కూడా విన్నారో వారి గురించి, ఇంకా ఆయన వారిని వెళ్ళి కలవాలనుకున్నారు. ఓకే, వారిని వెళ్ళి కలిసి వారితో కలిసి కొంత సమయాన్ని గడిపి సహవాసం చేసి వారితో కలిసి ప్రార్థించాలని ఒక ఆశ ఆయన కలిగి ఉన్నారు. అది మనకు 15, 23లో కనిపిస్తుంది. ఇప్పుడు చదవండి, చాప్టర్ 15 verse 23. ఇప్పుడైతే ఈ ప్రదేశంలో దీనికి సంచరించవలసిన భావం లేదు కనుక అనేక సంవత్సరముల నుండి మీ యొద్దకు రావాలని మిక్కిలి అపేక్ష కలిగి నేను స్పెయిన్ దేశానికి వెళ్ళినప్పుడు మార్గంలో మిమ్మల్ని చూసి మొదట మీ సహవాసంలో కొంత సంతృప్తి పొంది మీ చేత పెడితే సాగరింపబడదని నిరీక్షించుచున్నాను. రైట్, సో ఆయన చెప్తున్నారు కదండి, అంటే నేను మీ గురించి విన్నాను, చాలా మంచి సాక్ష్యం విన్నాను మీ గురించి. సో కాబట్టి నేను కూడా అనేక సంవత్సరాల నుంచి, ఓకే చాలా కాలం నుంచి, అనేక సంవత్సరాల నుంచి మీ యొద్దకు రావాలని మిక్కిలి అపేక్ష కలిగి, అంటే నేను ఇంకా స్పెయిన్ దేశానికి వెళ్ళేటప్పుడు ఆన్ ద వే మార్గంలో మిమ్మల్ని చూసి మొదట మీతో సహవాసం వల్ల కొంత టైం మీతో స్పెండ్ చేసి కొంత మట్టుకు సంతృప్తి చెంది ఇక మీ చేత ఎక్కడికి స్పెయిన్ దేశం వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను అంటున్నారుగా. సో కాబట్టి హీ హాస్ ఎ డిజైర్. ఓకే, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఆయన చాలా కాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. ఓకే, దేవుడు ఎప్పుడైతే మరి ఆయనకి అవకాశం ఇచ్చాడో, ద్వారం తెరిచాడో వెళ్ళడానికి, అప్పుడు వెళ్ళడానికి అయితే హీ వాస్ లాంగింగ్ వెరీ మచ్, ఓకే టు గో దేర్, టు సీ దెమ్, టు స్పెండ్ సమ్ టైమ్ విత్ దెమ్, టు హ్యావ్ ఫెలోషిప్, స్పిరిచువల్ ఫెలోషిప్. ఓకేనండి, అది తర్వాత విత్ ద గోల్ ఆఫ్ షేరింగ్ ఇన్ దేర్ మ్యూచువల్ ఎడిఫికేషన్. అది ఎక్కడుంది మనకి? 1వ అధ్యాయము 11, 12 చదవండి. 1వ అధ్యాయము 11, 12 వచనాలు. మీరు స్థిరపడవాలని అనగా మీకును నాకును కలిగిన విశ్వాసం చేత, అనగా మనం ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరణ పొందవాలని ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా మీకు ఇచ్చేటప్పుడు మిమ్మల్ని చూడవాలని మిగిలిన అపేక్షించుచున్నాను. రైట్,
సో ఎందుకు పౌలు గారు అక్కడికి వెళ్ళాలనుకున్నారు రోమ్కి? అది కూడా అనేక సంవత్సరాల నుంచి ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు అని కనుక చూస్తే చాలా స్పష్టంగా ఉంది. అంటే వారికి విశ్వాసం ఉంది, ఈయనకు కూడా విశ్వాసం ఉంది. సో కాబట్టి అలాగా ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసిని కలిసినప్పుడు, ఓకేనా, మ్యూచువల్ ఎడిఫికేషన్ విల్ టేక్ ప్లేస్. అంటే అలాగ ఒకరి విశ్వాసం ఒకరి విశ్వాసం ద్వారా మరొకరు బలపరచబడతారు. ఓకే, అందుకే నేను కూడా చెప్తుంటానుగా, మీరు సాక్ష్యం చెప్పడం ద్వారా ఇంకొక విశ్వాసి కూడా వారు కూడా ఆత్మీయంగా బలపరచబడతారు. సో అలాగా ఒకరి విశ్వాసం ఇంకొకరు విన్నప్పుడు, ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసం కలిసినప్పుడు, కొంత ఆత్మీయ సహవాసం ఫెలోషిప్ మనం చేసినప్పుడు, ఒకరే మరొకరు కలిసి కొంతసేపు ప్రార్థన చేసినప్పుడు, ఓకేనండి. సో అలాగా కొన్ని విషయాలు పంచుకున్నప్పుడు, మీ అనుభవాలు ఇంకొకరితో పంచుకున్నప్పుడు, ఆత్మీయంగా అంటే దేవుడు ఎలాగ మీకు సహాయం చేస్తున్నాడో ఆ విషయాలు పంచుకున్నప్పుడు, లేక దేవుడు మీకు ఏం తెలియచేశాడో వాక్యం ద్వారా మీలోనే పెట్టుకోకుండా ఇంకొకరితో పంచుకున్నప్పుడు, అలాగా మ్యూచువల్ ఎడిఫికేషన్ విల్ టేక్ ప్లేస్. ఓకే, సో కాబట్టి అలాగా మరి ఒకరి విశ్వాసం ద్వారా మరి ఒకరు అలా బలపరచబడతారు. అదే సంఘ క్షేమాభివృద్ధి అంటే అదే అన్నమాట. ఇతరులు బలాభివృద్ధి పొందుకుంటారు, ఆత్మీయంగా బలపరచబడతారు. ఓకే, సో కాబట్టి అది మనం ఇక్కడ చూసాం కదా. సో కాబట్టి ఈ కారణం చేత, ఓకేనండి, ఆత్మీయమైన కారణం చేతనే పౌలు గారు మరి అక్కడ వారి యొద్దకు వెళ్ళాలని నిశ్చయించుకున్నారు, ప్రార్థన చేస్తున్నారు. దేవుడు నడిపించినప్పుడు, ఓకే, దేవుడు ఆయనకి అవకాశం ఇచ్చినప్పుడు, లేక ద్వారం తెరిచినప్పుడు ఆయన వెళ్ళడం కూడా జరిగింది. సో ఇది మన కొన్ని బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన విషయాలు. ఎందుకంటే ఇది మనకు తెలిసినప్పుడు ఆయన ఏ కోణంలో ఈ విషయాన్ని చెబుతున్నాడో రాస్తున్నాడో మనకు అర్థం అవ్వాలి. అది ఇక నెక్స్ట్ ఇంకోటి ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఓకే, ఏంటి అంటే చదవండి, హెడ్డింగ్ చదవండి ఫస్ట్. Purpose of the letter to the Romans. ఓకే, రోమీలకు మరి పౌలు గారు ఎందుకు ఈ పత్రిక రాశారు, ఉద్దేశం. ఓకే, సో కాబట్టి బైబిల్లో మనకు ప్రతి పుస్తకానికి ఒక ఉద్దేశం ఉంటుంది. పర్పస్ ఫర్ ఎవ్రీ బుక్ ఆర్ ద లెటర్ ఇన్ ద బైబిల్. అది మనం తెలుసుకున్నప్పుడు ఇంకా ఆ పత్రికలోని విషయాలు మనకు కొంత అర్థం చేసుకోవడం సులువుగా ఉంటుంది. ఓకేనా, సో నౌ లెట్ us రీడ్ ద పర్పస్. ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం, చదవండి. Paul the Apostle wrote this letter for several important reasons. To explain the gospel clearly, Paul wanted to give a full and systematic teaching about the gospel, how all the people are saved by God's grace through faith, not by works. రైట్, To ఒక్క unite నిమిషం ఆగుదామా, 1 minute, తర్వాత నెక్స్ట్ చదవచ్చమ్మా. ఫస్ట్ది ఎందుకు రాస్తారు ఈ పత్రిక? సువార్తను స్పష్టమైన రీతిలో వారికి అందించడానికి ఈ పత్రికను రాశారు. ఓకే, సో ఎలాగ మరి మనము దేవుని కృప ద్వారా, విశ్వాసం ద్వారా, క్రియల ద్వారా కాదు, విశ్వాసం ద్వారా ఎలా మనం రక్షణ పొందగలమో ఆ సువార్తను స్పష్టంగా చెప్పడానికి, ఒకవేళ వారికి ఏమైనా కన్ఫ్యూజన్ ఉన్నా కూడా, లేక ఆ కన్ఫ్యూజన్ తీసివేసి సువార్తను చెప్పడానికి ఈ పత్రిక రాశారు. ఓకే, రైట్. సెకండ్ పర్పస్ ఇప్పుడు చదవమ్మా. To unite Jewish and Gentile believers. The church in Rome had tensions between Jewish and non-Jewish Christians. Paul wrote to promote unity and show that salvation is for everyone. రైట్, ఆ రోజుల్లో నేను చెప్పినట్టుగా మరి యూదులు అలాగే యూదేతరులు, వారే అన్యులు. సో ప్రపంచమే అసలు రెండుగా విభాగించబడింది ఆ రోజుల్లో. ఒకటి యూదులు, మరొకటి అన్యులుగా ఉండేది. సో మరి రోమ్లో ఉన్నటువంటి క్రైస్తవులు ఇటు కొంతమంది యూదా మతంలో నుంచి వచ్చిన వారు ఉన్నారు, అలాగే అన్యులలో నుంచి వచ్చినటువంటి వారు ఉన్నారు. వీరు సంఘంగా ఉన్నప్పుడు కొన్ని రకాల భేదాభిప్రాయాలు, మిస్అండర్స్టాండింగ్స్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రతి చోట ఉంటాయి. సో అయితే ఇప్పుడు పౌలు గారు ఏం చేస్తున్నారు, ఎలాగ ఇప్పుడు మనము క్రైస్తవులుగా ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ తొలగించుకొని ఇక ప్రేమతో, ఐక్యతతో, మరి ఏక మనసుతో మనం ముందుకు వెళ్ళాలో అది చెప్పడానికి కూడా ఈ పత్రికను రాశారు. ఓకే, నెక్స్ట్ పాయింట్. To address theological questions, he explained key issues such as sin, law, grace, faith, and righteousness, helping believers understand God's plan more deeply. నేను చెప్పినట్టుగా మీతో ఇంతకుముందు ఈ పత్రికలో లోతైనటువంటి ఆత్మీయ విషయాలు, థియలాజికల్, ఓకే, క్వశ్చన్స్, వేదాంతపరమైన ప్రశ్నలు, అంటే లోతైన ఆత్మీయ
విషయాలు దేని గురించి, పాపము అనే దాని గురించి మనకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి. లేక లా ధర్మశాస్త్రము, లేక కృప, లేక విశ్వాసము, లేక నీతి అనే ఇంకా మిగిలిన చాలా ఉన్నాయి. సో ఈ అనేక రకాల సబ్జెక్ట్స్ గురించి ఏవైతే మనకు ప్రశ్నలు ఉంటాయో వాటికి జవాబు చెప్పడానికే ఈ పత్రిక రాశారు. ఓకే, వన్ మోర్ పర్పస్ ఇంకేంటండి? To encourage holy living, Paul taught how Christians should live in response to God's mercy, emphasizing love, humility, and obedience. రైట్. ఇంకొక ప్రాముఖ్యమైన ఉద్దేశం ఎందుకు రాశారు అంటే, ఇక మనము విశ్వాసులుగా దేవుని ప్రేమ, తగ్గింపు, విధేయత కలిగి ఎలాగ మరి మనము జీవించాలో, ఓకే, ఆ క్రైస్తవ జీవితాన్ని ఎలా జీవించాలో కూడా చెప్పడానికి ఈ పత్రిక రాశారు. నెక్స్ట్ ఇంకొక కారణం, To prepare for his visit and future mission, Paul hoped to visit Rome and gain support for his planned mission to Spain. రైట్, అది మనం చదువుకున్నాక చివరి అధ్యాయంలో పౌలు గారు అక్కడికి వెళ్ళి వారితో కొంత సమయాన్ని గడిపి సహవాసం చేసి ఇక తర్వాత ఆయన అక్కడి నుంచి కూడా స్పెయిన్ దేశానికి కూడా వెళ్ళే ప్రణాళిక కలిగి ఉన్నారో తెలియచేయడానికి కూడా ఈ పత్రికను రాయడం జరిగింది. కాబట్టి ఇవి ప్రాముఖ్యమైనటువంటి కారణాలు, వై హీ రోడ్ ద లెటర్. సో ఇది మనం గుర్తుంచుకున్నప్పుడు ఇక తర్వాత ఈజీగా మనం ఒక్కొక్క అధ్యాయాన్ని చదువుతుండగా నెక్స్ట్ వీక్ నుంచి మనకు సులువుగా మనకు అర్థమవుతాయి. రైట్, ఇప్పుడు ఇంకొక ప్రాముఖ్యమైన టాపిక్ని మనము నేర్చుకుందాం. ఓకే, ముగింపులోకి వచ్చేస్తున్నామండి. త్వరగా చదవండి. ఇందులో ఉన్నటువంటి స్పిరిచువల్ థీమ్స్, ఆత్మీయమైనటువంటి అంశాలు ఏంటో తెలుసుకుందాం ఒక్కొక్కటి. Justification by faith. The central theme: people are made right with God through faith, not by works or law. Emphasizes trusting in God's grace. రైట్, సో మొట్టమొదటి ఆత్మీయమైనటువంటి అంశం ఏంటి ఇందులో అంటే, విశ్వాసం ద్వారా నీతిమంతులుగా చేయబడుట. ఓకే, అది దృష్టిలో ఉంచుకోండి. ఇక తర్వాత రాబోయే రోజుల్లో నేను ఆ చాప్టర్ బై చాప్టర్ వచ్చినప్పుడు మీకు ఇది అర్థమవుతుంది. రెండవ థీమ్ ఏంటి ఇందులో? Grace and salvation. Grace is a gift from God, not something earned. God's grace is available to all people, regardless of background. ఓకే, కృప మరియు రక్షణ అనే అంశాల గురించి కూడా స్పష్టంగా పౌలు గారు ఇందులో తెలియజేస్తున్నారు. అంటే కృప అంటే ఏంటి, రక్షణ అంటే ఏంటి, అది మనం తర్వాత చూద్దాం ఒక్కొక్కటి. నెక్స్ట్ మూడవ అంశం ఏంటి ఇందులో? Sin and human condition. All humans are under sin and need salvation. Highlights the universality of sin and the need for redemption. పాపము అలాగే మనుషుల స్థితి ఎలాగున్నదో, ఓకేనండి, పాపులైన మనకు ఎలాగున్న రక్షణ యొక్క అవసరత కావాలో దాని గురించి కూడా పౌలు గారు స్పష్టంగా ఇందులో తెలియజేశారు. తర్వాత నెక్స్ట్ అది Law and faith. Explains the role of the law, especially Jewish law. Shows that the law cannot save, but points people towards the faith. రైట్, ధర్మశాస్త్రం గురించి కూడా మాట్లాడుతూ, ధర్మశాస్త్రం ద్వారా మనకు రక్షణ రాదండి, అది విశ్వాసం ద్వారా, క్రీస్తు విశ్వాసం ద్వారా సాధ్యమైన అంశాన్ని కూడా చాలా డీప్ గా పౌలు గారు ఇందులో చెప్పారు. అది కూడా మనం తర్వాత చూద్దాం. నెక్స్ట్, New life in Christ. Believers are transformed and called to live in new righteous life. Focus on spiritual renewal and freedom from sin. రైట్, క్రీస్తులో మనం ఏ రీతిగా నూతన జీవితాన్ని పొందుకోగలమో అది కూడా ఇంకొక ప్రాముఖ్యమైన అంశం ఇందులో. నెక్స్ట్, Unity of believers. Both Jews and Gentiles are equal in God's plan. Encourages unity in the church, especially in Rome. అందరూ, వారు యూదులైనా అన్యులైనా, ఓకే, సో అందరూ కలిసి ఏ రీతిగా ఐక్యత కలిగి జీవించాలో దాని గురించి కూడా పౌలు గారు ఇందులో తెలియజేశారు. నెక్స్ట్, The Holy Spirit. The Spirit guides, strengthens, and assures believers of their relationship with God. Emphasizes living according to the Spirit, not the flesh. రైట్, పరిశుద్ధాత్ముడు అనే అంశం కూడా చాలా ప్రాముఖ్యమైనది ఈ పత్రికలో. తర్వాత మరి మనం చూద్దాం. నెక్స్ట్, God's sovereignty and plan. God has a divine plan for humanity, including both Israel and the nations. Stresses God's control and mercy and wisdom. దేవుని సార్వభౌమాధికారము అలాగే దేవుని ప్రణాళిక, మనుషుల పట్ల ఆయన కలిగిన ప్రణాళిక ఏంటి అనేది కూడా మనం చూడబోతున్నాం. తర్వాత 9వదండి, Christian living. Practical faith. Teaches how to live daily life with love, humility, obedience, and service.
faith should be expressed through actions. తర్వాత క్రైస్తవ జీవితం ప్రాక్టికల్గా అంటే మన అనుదిన జీవితంలో ఎటువంటి లక్షణాలు కలిగి జీవించాలో కూడా పౌలు గారు ఇందులో తెలియజేశారు. ఓకే, రైట్. తర్వాత ఇందులో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి వచనాలు ఉన్నాయి, ఇంపార్టెంట్ వర్సెస్ ప్రతి పుస్తకంలో ఉంటాయి కదా. సో ఈ పుస్తకంలో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ వర్సెస్ నేను కొన్ని చెప్తాను, వాటిని త్వరగా మీరు చదవచ్చు. రైట్, ఎవరైనా ఒకరు త్వరగా 1వ అధ్యాయం 16-17 వాక్యాలు చదవండి. ఇంకొక రెఫరెన్స్తో రెగ్యులండి. అలాగా త్వరగా చదివేసి ముగించేద్దాం. సువార్తను గురించి నేను సిగ్గుపడి వాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదటి యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగ చేయుటకు అది దేవుని శక్తి అయి ఉంది. ఎందుకని నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవించిన రాయబడిన ప్రకారం విశ్వాసమూలంగా అంతకంటే ఎక్కువ విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. రైట్. సో ఈ వచనాల్లో సువార్త యొక్క శక్తి గురించి పౌలు గారు చెప్పారు. అంటే సువార్తకి ఏమున్నది, శక్తి ఉంది అని దాని గురించి. ఇంకొక అంశం ఏంటంటే మరి ఎలాగ మనం విశ్వాస మూలంగా జీవించాలో. ఓకే, సో కాబట్టి అది నేను నెక్స్ట్ వీక్లో ఆ చాప్టర్కి వచ్చినప్పుడు ఆ వచనాన్ని ఇంకా డీప్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్. ఈలోపు నెక్స్ట్ వచనం ఏంటి చదవండి, 3:23. ఇది ఇంకొక ప్రాముఖ్యమైన వచనం. ఏ భేదమును లేదు, అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోచున్నారు. రైట్. సో ఎలాగున్న ప్రపంచంలో అందరూ కూడా పాపులుగా ఉన్నారో ఆ విషయాన్ని కూడా తెలియచేసే వచనం అది. అలాగే నెక్స్ట్ 5-8 చదవండి, చాప్టర్ 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపలమే ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది. ఓకే, సో క్రీస్తు ప్రేమను తెలియచేసే వచనం అది. ఇంకా నెక్స్ట్ వర్స్ 6:23. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. రైట్. సో మనలో పాపం ఉన్నది, అయితే యేసు క్రీస్తే మనలో ఆ పాపాన్ని తీసివేసి దేవుడిని విషయాన్ని చెప్పే వచనం అది. ఓకే, నెక్స్ట్ 8:1, చాప్టర్ 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఓకే, సో యేసు క్రీస్తులో లేని వారికి మరి శిక్ష ఉంది, జడ్జిమెంట్, తీర్పు రోజు ఒక రోజు ఉంది. కానీ యేసు క్రీస్తును తమ సొంత రక్షకుడిగా అంగీకరించిన వారికి ఏ శిక్ష, ఏ తీర్పు, ఏ జడ్జిమెంట్ లేదు అనే అర్థాన్ని వచ్చే వచనం అది. నేను అక్కడికి చాప్టర్ 8కి వచ్చినప్పుడు దాన్ని ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక నెక్స్ట్ వర్స్, ఇదే అధ్యాయం 28వ వచనం, 28th verse, సేమ్ చాప్టర్. దేవుని ప్రేమించే వారికి ఇంకా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరుగుచున్నదని ఎరుగుదాం. దేవుడు ఆయన ప్రేమించే వారికి అన్ని ఆయన వారికి మంచి కలుగుటకే దేవుడు ఎలా చేస్తాడో ఆ వచనం తెలియజేస్తుంది. ఓకే, అది కూడా నేను ఆ అధ్యాయానికి వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇదే అధ్యాయము 38-39 వచనాలు. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవునైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనా మన ప్రభువైన యేసుక్రీస్తు నందు దేవుడి ప్రేమ నుండి మనల్ని ఎడబాపునేరు అని రుడిగా నిలిచున్నాను. ఈ ప్రపంచంలో ఏవి కూడా మనలను దేవుని ప్రేమ నుంచి వేరు చేయలేవు అని చెప్పే వచనం అది. ఓకే, రైట్. తర్వాత నెక్స్ట్ 10-9 చదవము. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదు. ఓకే, అంటే నువ్వు ఎలా రక్షణ పొందాలి అని తెలియచేసే వచనం అది. ఓకే, రైట్. నెక్స్ట్ 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కంటిన్యూ అమ్మా. కాబట్టి సహోదరులను పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా ఈ శరీరంలోను ఆయనకు సమర్పించుకునేవారు దేవుని వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమైన అనుకూలమైన సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మరి నూతన రూపాంతరం పొంది. ఓకే, సో మన జీవితం ఎలా మార్చబడుతుందో తెలియచేసే వచనాలు ఇవి. ఇక నెక్స్ట్ ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. రైట్.
సో కాబట్టి దేవుని ప్రేమను మనం ఎలాగున కలిగి జీవించాలి ఈ లోకంలో తెలియచేసే వచనం అది. రైట్, ఓకే, దట్స్ ఇట్. సో కాబట్టి ఈ 10 వచనాలు వాస్తవంగా వీలైతే మీరు వాటిని కంఠస్థం చేయగలిగితే ఇంకా మంచిదే. ఎందుకంటే ఈ 10 వచనాల్లో కూడా చాలా అద్భుతమైన సంగతులు ఉన్నాయి. అంటే ఒక్కొక్క వచనం ఒక్కొక్క అంశాన్ని గురించి మాట్లాడుతుంది. సో నేను ఆ చాప్టర్కి వస్తాను కదా, వచ్చినప్పుడు ఆ వచనాలు కూడా నేను మళ్ళీ తర్వాత హైలైట్ చేసి మనం చాలా కొంత టైం తీసుకొని ఒక్కొక్క పదాన్ని కూడా వీలైతే నేను మీకు అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో అవి చాలా అద్భుతమైనటువంటి వచనాలు. వీలైతే తర్వాత మీకు ఇది రికార్డ్ సెషన్ పంపిస్తాను కాబట్టి ఆ వచనాలు మీరు తీసుకొని ఆ స్లైడ్ ద్వారా వీలైతే ఒకసారి వాటిని చదవండి. వీలైతే కంఠస్థం చేయగలిగిన వారు చేయండి. ఓకే, సో దేవుడు మన కంఠస్థం చేయడానికి కూడా సహాయం చేస్తాడు. దేవుని వాక్యాలు మనకి కంఠస్థంలో ఉంటే, అంటే దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు, మన మనసులో ఉన్నప్పుడు, బోత్ అవర్ మైండ్ అండ్ హార్ట్లో ఉన్నప్పుడు ఇక తప్పకుండా సాతాను కూడా వాడు ఏమీ చేయలేడు. ఎందుకంటే మనకి ఏదైనా పరిస్థితి వస్తే వెంటనే వాక్యం గుర్తుకొస్తుంది. ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి మనం చెప్పినప్పుడు దేవుడు కూడా మనకు శక్తినిస్తాడు, ఆత్మీయ బలాన్ని ఇస్తాడు. సో కాబట్టి ఇప్పుడు సాతాను కూడా మనకు దూరంగా ఉంటాడు. సో కాబట్టి మనం కూడా సమస్యలకు కూడా దూరంగా ఉండొచ్చు ఎప్పుడైతే వాక్యం మనకు దగ్గర ఉన్నప్పుడు. ఎంత దగ్గర ఉండాలంటే మన హృదయం మనకు ఎంత దగ్గర ఉంది, మన మైండ్, హార్ట్ అండ్ మైండ్ ఎంత దగ్గరలో ఉన్నాయో అంత దగ్గరలో మనకు వాక్యం అనేది ఉండాలి. ఓకేనండి, సో కాబట్టి అది. సో కాబట్టి ఇలాగా మనం చూస్తే మరి ఎన్నో అద్భుతమైన ఆత్మీయమైన సంగతులు మనకు రోమా పత్రికలో ఉన్నాయి. ఎంతో మంది జీవితాలు ఈ రోమా పత్రిక ద్వారా మార్చబడ్డాయి. అందుకే మీకు ఈరోజు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా స్టార్టింగ్లో మీకు చెప్పాను. సో కాబట్టి అలాగున ఇప్పుడు ఇంకా వచ్చే వారం నుండి మరి మనం 1వ అధ్యాయంతో స్టార్ట్ చేస్తాం. కాబట్టి దయచేసి మీరు వచ్చే వారము మరి బైబిల్ క్లాస్ కంటే ముందే వీలైతే రోమా పత్రిక 1వ అధ్యాయం అంతా కూడా చదవండి. అది చదివి అప్పుడు ప్రార్థన చేసి ప్రార్థన పూర్వకంగా వచ్చే వారం బైబిల్ స్టడీలో మరి మనము పార్టిసిపేట్ చేద్దాం. తప్పకుండా ప్రభు మరి మనతో మాట్లాడే దేవుడు. సో ఈ అధ్యాయం ద్వారా దేవుడు ఎవరైతే చదువుతారో మరి వారిని ఎలాగైతే దేవుడు మార్చాడో మనం కూడా అదే నిరీక్షణతో ధ్యానం చేద్దాం. తప్పకుండా దేవుడు కూడా మనల్ని కూడా దర్శిస్తాడు, మనతో కూడా మాట్లాడతాడు, మన జీవితాలని ఆయన మారుస్తాడు. మనకు కూడా దేవునికి సంబంధించి ఎటువంటి స్ట్రగుల్స్ని మనం కూడా ఫేస్ చేస్తున్నాం, దేవుడు తెలుసు కదా. కాబట్టి వాటిలో మనకు గొప్ప విజయాన్ని దేవుడు ఇస్తాడు, గొప్ప పరిష్కారం దేవుడు ఇస్తాడు. మనకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఎన్నో సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేస్తుండొచ్చు లైఫ్లో. అయితే వాటన్నిటి కూడా పరిష్కారం, సొల్యూషన్ ఎవరి దగ్గర ఉంది? దేవుడి దగ్గర ఉంది. ఓకే, ఆ సొల్యూషన్ ఎక్కడ ఉంది? మరి ఆ దేవుడు ఎక్కడ తెలియచేశాడు ఈ సొల్యూషన్స్ని? వాక్యంలో తెలియచేశాడు. కాబట్టి మనం వీటిని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మనకు అనేక సంగతులు తెలియచేయడం మాత్రమే కాకుండా ఆయన శక్తిని కూడా పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మనకి ఇస్తాడు. సో అప్పుడు తప్పకుండా మనం కూడా ఎంతో గొప్ప అభివృద్ధిని మన ఆత్మీయ జీవితంలో, స్పిరిచువల్ లైఫ్లో ప్రోగ్రెస్ని మనం చూస్తాం. ఓకే, దేవుడు నెమ్మదిగా అలాగే స్టెప్ బై స్టెప్ దేవుడు ఎవరినైనా కూడా సరే అలా ఆత్మీయ జీవితాన్ని తీసుకుని వెళ్తారు. సో మనం ఇంకా ఆయన చేపట్టుకుని నడవడానికి మరి మనం సిద్ధంగా ఉండాలి. ఓకే, సో కాబట్టి దేవుడు అటువంటి కృప, అటువంటి సహాయం మనందరికీ కూడా అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేస్తానండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడా, ప్రభువా మీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా ఈ రోజున రోమీలకు రాసిన పత్రిక యొక్క పరిచయాన్ని ప్రభువా మేము ఆ ఇంట్రడక్షన్ మేము చూసాం తండ్రి. మరి ప్రభువా ఎంతో మంది జీవితాలు మీరు ఈ పత్రిక ద్వారా మీరు మార్చిన దేవుడిగా ఉన్నారు. మీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా మరి సువార్త, దేవుని వాక్యం యొక్క శక్తి గురించి ప్రభువా మరి ఏ రీతిగా మేము నీతిమంతులుగా మార్చబడగలము దాని గురించి, ఈ లోకంలో పాపాన్ని ఎలా జయించి మీకోసమే జీవించాలో అయ్యా దాని గురించి ఇంకా ఎన్నో ఆత్మీయ సంగతులు ప్రభువా ఇందులో మా అందరి కొరకే వ్రాయబడ్డాయి ప్రభువా. మరి మేము వచ్చే వారం నుండి ఒక్కొక్క అధ్యాయాన్ని, ఒక్కొక్క వచనాన్ని ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడా మీరే మా అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మేము తండ్రి లోతైనటువంటి ఆత్మీయ సంగతులు గ్రహించడానికి మా హృదయాలు, మనస్సులను తెరవమని కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎన్నో సంగతులు మేము గ్రహించాలి ప్రభువా, తెలుసుకోవాలి, తద్వారా అవి మా జీవితానికి అన్వయించుకోవాలి, వాటిని పాటించాలి కూడా. కాబట్టి తండ్రి మీరే మాకు సహాయం చేయండి. ఆత్మదేవుడా మీరే మాకు బోధకుడిగా ఉండండి ప్రభువా. మీరే మాకు అనేక సంగతులను బోధించి
తద్వారా మేము వీటిని గ్రహించి మా జీవితాలకు అన్వయించుకొని తర్వాత ఇతరులతో కూడా మేము వీటిని పంచుకొని సాక్ష్యంగా పంచుకున్న ద్వారా కూడా వారిలో కూడా దేవుని కార్యాలు, గొప్ప కార్యాలు చూడడానికి మీరే మాకు సహాయం దయచేసి అనుగ్రహించమని, ఎవరైతే ప్రభా మరి యొక్క బైబిల్ స్టడీలో పార్టిసిపేట్ చేస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, వారిని, వారి కుటుంబాలను అందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను. అలాగే ఎవరికైతే ఈరోజు ప్రత్యేకమైన ప్రార్థన అవసరతలు కలిగి ఉన్నారో వారి ప్రతి ప్రార్థన అవసరతను ప్రభువా మీరు కలుసుకొని దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడు సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడిని దీవించును గాక. వచ్చే వారం Praise the Lord, Pastor Garu. Thank you so much. Thank you so much. I can't tell you how happy I am. I'm attending these classes. థ్యాంక్ యూ How అండి. much we are learning, and really how much of effort God is enabling you to put in for people like us. We are really blessed, and really blessed. Can't tell you, can't express in words. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్స్ మై ప్రివిలేజ్ టు షేర్ అండి. వాట్ ది లార్డ్ హెస్ టాట్ మీ. దేవుడు నేర్పించిన, మనకు నేర్పించిన సంగతులు ఎందుకు నేర్పించిన దేవుడు చెప్పాడు కదండి. సో అదే ఎంత బాగా నేర్పిస్తున్నారండి మీరు. ఆల్ గ్లోరీ టు గాడ్. దేవునికే సమస్తం అండి. థ్యాంక్ యూ అండి. గుడ్ నైట్. Pastor Garu, one request అండి. షూర్ అండి. My elder sister Aruna in Vizag, no, she's down with typhoid, Pastor Garu. She's very sick అండి. So please remember her in your prayers. షూర్ షూర్. తప్పకుండా అండి. ప్రార్థనలు పెడతాము. Thank you అండి. షూర్ యా. ఓకే అండి. అందరికీ గుడ్ నైట్ మరి. గాడ్ బ్లెస్ యు ఆల్. నెక్స్ట్ వీక్ కలుద్దామండి మరి. Thank you, Pastor Garu. చాప్టర్ 1 మీరు అందరూ చదువుకొని ప్రిపేర్డ్ గా రండి. థ్యాంక్ యూ. Thank you. గుడ్ నైట్. బాయ్. Good night. గుడ్ నైట్. బాయ్.